రైట్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 145. మ్యాజిక్ ఫిగర్ ను ఎప్పుడో దాటేసిన మహాయుతి కూటమి బీజేపీ, శివసేన, షిండే వర్గం, ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గం 233 స్థానాల్లో విజయం ఖాయం చేసుకుంది. విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి 50 స్థానాల్లో ముందంజలో ఉంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలు తలకిందులయ్యాయి. అంచనాలను మించి అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని, పాలన పగ్గాలను అందుకోబోతున్నారు. జార్ఖండ్ ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విచిత్రమైన తీర్పు ఇచ్చారు. ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారడం ఖాయం. గత 24 ఏళ్లుగా ఇదే జరిగింది. కానీ తాజాగా హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలతో కూడిన ఇండియా కూటమి ఈ రికార్డును బద్దలు కొట్టింది. వరుసగా రెండోసారి హేమంత్ పాలన పగ్గాలు చేపట్టబోతున్నారు. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు నరేష్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు అండ్ నరేష్ గారు. నమస్తే సార్. సో ఫస్ట్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ బీజేపీ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పవచ్చు. సో కూటమి, సో దీనికి సంబంధించి మీ ఫీలింగ్ ఏంటి? శ్రీనివాస్ గారు, నా వాయిస్ ఓకేనా? రైట్. శ్రీనివాస్ గారు చెప్పండి. మహారాష్ట్రలో ఆల్మోస్ట్ మహాయుతి కూటమి ఘన విజయం అయితే సాధించింది. సో దీనికి సంబంధించి మీ ఫీలింగ్ ఏంటి? ఇది చాలా సంతోషకరమైన క్షణాలు ఇవన్నీ కూడాను. దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మోదీ గారి నాయకత్వంలో సుపరిపాలన అందిపిస్తా ఉన్నదో, మహారాష్ట్ర ప్రజలకు కూడా ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కంటిన్యూ కావాలి. అన్ని పథకాలన్నీ కూడాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కూడా అమలు జరగాలంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉండాలి. బీజేపీ మహాయుతి సర్కార్ ఈ నిజాయితీగా గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలిగేటువంటి పార్టీ మరియు మహాయుతి పార్టీలన్నీ కూడాను దాని పవర్ కంటిన్యూ చేయాలని ప్రజలు కోరుకున్నటువంటి ఒక రిజల్ట్ ఇది. ఇది చాలా గొప్ప విజయం. దేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ 2019 నుంచి ఇప్పటిదాకా 11 రాష్ట్రాలు సెకండ్ టైం, థర్డ్ టైం ఈ రకంగా అధికారం చేజిక్కోవడం జరిగింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో మేము కాంటెస్ట్ చేసి 152 దాటా 3-4 సీట్లు మా చిన్న పార్టీలకు ఇవ్వడం జరిగింది. ఆర్పీఐ అటువంటి పార్టీలకు మేము గెలిచింది 89 స్ట్రైక్ రేట్ గెలవడం జరిగింది. 133 134 అవుతా ఉన్నది. ఇది రికార్డ్ బ్రేకింగ్. 89% రేషియో అంటే మామూలు శంక. అలాగే ఈవెన్ శివసేన కూడా, ఈవెన్ ఎన్సీపీ కూడాను బియాండ్ 50% దాటేసి రికార్డు మరి సృష్టించడం జరిగింది. దీని వల్ల అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు గుడ్ గవర్నెన్స్ కి మరి ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రజలకు కావాల్సింది గ్రూప్ తగాదాలు, ఓట్ల రాజకీయాల కోసం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ మాట్లాడే మాటలు, లేదంటే అబద్ధ మాటలు, హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదో పట్టించేటువంటి మాటలు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. వాస్తవాలను గమనించి గుర్తించి భారతీయ జనతా పార్టీ ఏదైతే మాట్లాడుతుందో అది చేసి చూపిస్తుంది, ఏది చేయగలుగుతుందో అది మాత్రమే మాట్లాడుతుంది అనే విషయం ప్రజలకు అర్థమై ఓటేయడం జరిగింది. మోరోవర్ లావణ్య గారు, 30 సంవత్సరాల తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 60 దాటి 65% రావడం జరిగింది. ఇది మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో సుమారుగా 4.5% మహిళలు టర్న్అవుట్ కావడం జరిగింది. దీనివల్ల మహిళలకు అందినటువంటి ప్రయోజనాలు, మా లాడ్కీ బహినా అనే స్కీమ్ నెలకు 1500 ఇచ్చేటువంటి స్కీమ్ కావచ్చు, లేదంటే అర్బన్ ఏరియాస్ మొత్తం ఇన్ఫ్రా డెవలప్మెంట్ గురించి ఆలోచించిన పనిచేసిన దరిమిలా ఈ టర్న్అవుట్ పెరిగింది. మేము కూడా అందరం కూడా పనిచేసాం. గ్రామీణ ప్రాంతాల్లో టర్న్అవుట్ పెంచాలా, ఓటింగ్ పెంచాలి. లాస్ట్ టైం లోక్సభ ఎన్నికల్లో హిందువుల ఓటు 50% పరిమితమైనవి. అదే మైనారిటీ ఓట్లు అన్ని కూడా 95, 96, 97% వరకు పోలేనట్టుగా రికార్డు చూస్తా ఉన్నాయి. సో ఇది ఓటర్స్ బీజేపీని కోరుకునే వాళ్ళు ఓటర్లు ఇంటికాడనే ఉంటే, ఇంటి వద్దనే ఉంటే చాలా ఇబ్బంది, అది దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని భావించి బాగా ప్రయత్నం చేసి మా కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా ఈ రకంగా పూలప్ చేయడం జరిగింది. అది రిజల్ట్ కు ఈ రకంగా తీసుకురావడం జరిగింది.
సో ఇది గొప్ప విజయం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. అబద్ధ మాటలతోని ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు. లోక్సభలో మభ్యపెట్టి ఓట్లు పొందినారు, సీట్లు పొందినారు, కానీ అది 6 మాసాలు కూడా ఉండలేకపోయింది. 6 మాసాలను మీ యొక్క గాలిబుడుగా మొత్తం పేలిపోయింది. ఇది ఫెయిర్ పాలిటిక్స్ కోరుకుని ఆచరణ చేయాలని చెప్పేసి నేను పలుకుతా ఉన్నా. రైట్. ఓకే శ్రీనివాస్ గారు. నరేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, మహారాష్ట్రలో బీజేపీ విజయాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? బీజేపీ విజయము ఒక ఎంపీ ఎలక్షన్ల సమయానికి వచ్చేసరికి బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని కాంగ్రెస్ పార్టీ తన చేజేతుల బీజేపీ పార్టీకి ఉపయోగపడింది. మేము గతంలో ఎన్నో డిబేట్లు చెప్పినాం. మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే బీజేపీగా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఒకే ఒక నాయకుడు ఆ రాష్ట్రాన్ని మలుపుపిండు. ఆ నాయకుడే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేయబడడం వల్ల, రేవంత్ రెడ్డి వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల, రేవంత్ రెడ్డి గారు అంటే ఒక రాష్ట్రంలో ఒక 5 గ్యారెంటీలు హామీలు ఇస్తా అన్నప్పుడు ఇంతకు ముందు ఇచ్చిన రాష్ట్రాల్లో ఏవి అమలు అవుతున్నాయి, ఏమి అమలు కావట్లేవు అనే విషయాన్ని వాళ్ళు పరిశీలిస్తారు. అనుకుంటారు కదా, రాష్ట్రానికి సంబంధం, ఈ తెలంగాణ మేమేం చేస్తే వాళ్ళకేం తెలుస్తుంది, మేమేం చెప్తే పోతే అది వింటారు గుడ్డిగా అని చెప్పి ఈ నాయకులు అనుకున్నారు. కానీ అక్కడ జరగలేదు. మహారాష్ట్ర ప్రజలు కూడా ఈ రోజు గ్లోబలైజేషన్ లో ఉన్నటువంటి సోషల్ మీడియా ఇంత ఫాస్ట్ రంగ సమయంలో ఈజీగా రీచ్ అవుతుంది అమూల్య గారు. ఎందుకంటే తెలంగాణలో వాళ్ళు వచ్చి అక్కడ నాందేడ్లో ఉన్నటువంటి ప్రచారంలో ఏం చెప్పారు, మేము చాలా గొప్పగా రుణమాఫీ చేసినాం అన్నారు. రుణమాఫీ గుర్తులో సెర్చ్ కొడితే ఎంత అయిందని చెప్పి వీరి మాటలు చెప్తారు కదా, మళ్ళీ ఎవరు చెప్పి మాట కాదు కదా. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు 40,000 కోట్ల కానీ మేము 18,000 కోట్లు చేసి చెప్పి వారి మాటలు ఉంటాయి, రికార్డులు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది చేయలేదని, ఉచిత బస్సు మినహాయింపి ఇంకా ఏం చేయలేదని. కాబట్టి నిన్న మాకు మొదట్లో డౌట్ వచ్చింది. ఎందుకు అంటే ఏదైతే ఖడ్గే గారికి డౌట్ వచ్చింది, ఇంత మరి 5 గంటలు మనం పెడతా ఉన్నాం, 1 కాడ సక్సెస్ అయినాము, ఇక్కడ మన ఫెయిల్ అయ్యే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే చేసిన కర్ణాటకలో చక్కగా చేయలేకపోయినాం, తెలంగాణ చక్కగా చేయలేకపోయినాం, మరి ఇక్కడ చేస్తే ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తని చెప్పి అనుకున్నారు. కానీ మరి ఎవరి ఒత్తిడి వలనో ఏమైందో ఏం చేస్తాము, లేకపోతే పక్కన రాష్ట్రం ఉన్నటువంటి వాటిల్లో డబ్బు సంచులతో తీసుకొచ్చి ముట్ల పంచుతాము, ప్రజలంతా ఊరుకుంటారు, ప్రజలు మేము ఏం చెప్తాం నమ్ముతాం అనుకున్నారు. కానీ నేను పూర్తిగా నమ్మేది ఏంటంటే, మీరు గతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం చేసి ఏం చేస్తారు అనేది పరిశీలిస్తారు ప్రజలు. ఇప్పటికైనా దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే తెలంగాణలో ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పాలన ప్రభావం, ఇది మహారాష్ట్ర ప్రజలపై కూడా ఈ ప్రభావం పడింది. అందుకే కాంగ్రెస్ ఓటమికి కారణమైందంటారా? 100% అదే జరిగిందండి. చాలా డిబేట్ చెప్పినాం, విశ్లేషణ చెప్పినాము, లేదా ఎగ్జిట్ పోల్స్ చెప్పినాం, ఇదే మాట చెప్పినాం మేము. చాలా ప్రమాదకరమైనటువంటి రిజల్ట్ రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి. కానీ అది బీజేపీ గొప్పతనం కానే కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో నిలబెట్టుకోక తన చేతగానితనంతో. నేను ఎందుకు అంటానంటే, రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఏమంటారు, ఆదాని దొంగ ఆధార్ 420 అంటారు. వచ్చి రెడ్ కార్పెట్ వేసి 12,000 కోట్ల రూపాయల బిజినెస్ ఒప్పందాలు చేసుకుంటారు. ఎట్లా నమ్ముతారు చెప్పండి పార్టీని? జాతీయ పార్టీ అని గొప్పలు చెప్పుకుంటారు కదా మీరు. మరి మీకే ద్వంద్వ వైఖరి ఉంటే మరి ప్రజలు ఏ రకంగా ఉంటారు, ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని నమ్ముతారు? ఆయనేమో పార్లమెంట్ లో ఎవరైతే పార్టీలు ఫిరాయింపు చేస్తారో మరుక్షణమే రద్దు అయిపోవాలి, వాళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి వాళ్ళు దాని చట్టం తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తారు. రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారేమో అన్ని పార్టీల నాయకులు తీసుకోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కోట్లను మోసం చేయడం, ఫార్మసీ రద్దు అయిందని చెప్పి ప్రజలకు చెప్పడము, కోట్లకేమో ఫార్మసీ రద్దు కావాలని చెప్పి చెప్పడం. ఆ తర్వాత భూములు లాక్కోవడానికి భూముల మీద ఇష్టం ఉన్నట్టుగా గిరిజనుల మీదకి వెళ్ళడము, ముక్తి పరివాహక ప్రాంతాల మీద ఇష్టం ఉన్నట్టు వెళ్ళడము, ఇవన్నీ చాలా పెద్ద చర్చనీయాంశమైనవి. ఈ ఎలక్షన్ ముమ్మాటికి తెలంగాణ అనేది చాలా ఎఫెక్ట్ కనిపించింది. అంటే తెలంగాణలో మీ వైఫల్యాలు మహారాష్ట్ర ప్రజలు గమనించినారు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కానీ ఎలక్షన్స్ లేవు కాబట్టి ఇప్పుడు వెయిట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ జరిగిన దానికి ఇప్పటికీ ఇంత తేడా వచ్చినట్లయితే మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో పోయింది. అప్పుడు దాదాపు కనుమరుగే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి బీజేపీ. ఆ సమయం నుంచి మళ్ళా ఇంత రికార్డు స్థాయిలో సీటు గెలిచింది అంటే ఒకే ఒక్కరు, అది రేవంత్ రెడ్డి గారి వల్లనే ఈరోజు మహారాష్ట్ర ఓటమి చెందిందని చెప్పి పూర్తిగా నమ్ముతామని. ఎస్, ఓకే నరేష్ గారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ పాలనా తీరు ప్రభావం మహారాష్ట్ర మీద కూడా పడింది, అందుకే ఈ రోజు కాంగ్రెస్ ఓటమికి కారణమైంది అని నరేష్ గారు చెప్పారు. సో దీని గురించి, అంటే కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? నరేష్ గారు
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల కారణంగా బీజేపీ గెలిచింది, బీజేపీ కారణంగా బీజేపీ గెలవలేదనే విషయం చెప్తా ఉన్నారు. నేను విభేదిస్తా ఉన్నా ఆ మాటకు. అంటే కాంగ్రెస్ వైఫల్యాల గురించి వారు నమ్ముతారు కానీ బీజేపీ చేసిన పనుల గురించి ప్రజలు నమ్మరా? ఇది అర్థం చేసుకోవాలి. డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ అబద్ధపు మాటలు, ఫాల్స్ నెరేటివ్స్ దేశ ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి మాటలతో ఒకసారి ఓటు పొందినారు లోక్సభ ఎన్నికలు. మహారాష్ట్రలో 17 సీట్లు టోటల్ కూడి ఆ యొక్క మహారాష్ట్రలో నాకు తెలిసి 3 పార్టీలు కలిసి మాకైతే కేవలం 17 సీట్లు మాత్రం ఇచ్చినారు. వాళ్ళంతా కూడా మిగతా గెలవడం జరిగింది. ఇది ఒకసారి గెలిచినారు, అంత మాత్రాన అయిపోదు కదా. అబద్ధాన్ని ఎన్నిసార్లు నమ్మిస్తారు మీరు? 8వ తారీఖు జూన్ 8న వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేసినారు. తీరా చూసి ఆఫీసర్ దగ్గరకు వస్తే ఆఫీసర్ తాళాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆఫీసర్లకు ప్రభుత్వంలోకి రాలేదు, కేవలం 99 సీట్లు మాత్రం వచ్చిన కాంగ్రెస్ పార్టీకి. డబ్బులు ఎక్కడి ఎవరేం జవాబు ఇచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి అబద్ధం మాట. రాజ్యాంగాన్ని మారుస్తారు, లేకుంటే రిజర్వేషన్ తీసేస్తారు. ఎంత పెద్ద అబద్ధాలండి, అర్థం కాదు. మీరు రాజ్యాంగాన్ని గౌరవించిన పార్టీ మీరు చెప్పా పెట్టకుండా దొంగచాటుగా 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఈ దేశంలో చీకటిని తీసుకొచ్చి ఎమర్జెన్సీ లాగు చేసి 42nd అమెండ్మెంట్ సెక్యులరిజం పేరు మీద ఇది చేసినారు. ఇలా అనేకంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. సాక్షాత్తు అంబేద్కర్ నే 2 సార్లు బండారా నుంచి ఓడించిన చరిత్ర మీది. దళితుల పట్ల, ఆదివాసుల పట్ల మీకు ఉండేటువంటి రెస్పెక్ట్ ఏందో మేమంతా కూడా ప్రచారం చేయడం, ప్రజలు అర్థం చేసుకోవడం, 1,00,000 ఇవ్వకపోవడం, ప్రజలు అర్థం చేసుకోవడం. మేము 1500 ఇచ్చినా ప్రజలు నమ్మినారు. ఇచ్చే పార్టీ ఇది అని, ఇచ్చే సర్కార్ ఇది. మళ్ళా 2100 ఇవ్వబోతా ఉన్నాం, సర్కార్ వచ్చి మళ్ళీ మాట ఇచ్చినాం. ఇది మా ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ కి, గుడ్ గవర్నెన్స్ కి ఇవన్నీ కూడా తార్కారాలు. కాబట్టి పాజిటివ్ పాయింట్ మా మంచి పనులు, వాళ్ళ నెగటివ్ పాయింట్లు చెడు పనులన్నీ కూడాను అవి రెండు కలగలిసి మాకు ఇంత పెద్ద గొప్ప మెజార్టీ రావడం జరిగింది. అక్కడి యొక్క ప్రజలు అర్థం చేసుకోరా? బాల్ ఠాకరే గారి యొక్క కళని సాకారం చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాకరే కాంగ్రెస్ తో చేతులు మొత్తం ఓట్ల కోసం జాలి టోపీ పెట్టుకొని ఖుషి చేసే రాజకీయాలు. బాల్ ఠాకరే ఎక్కడ, మీరెక్కడ, వారి ఆలోచన మీ ఆలోచన ఎక్కడ తేడా? మింగికి నేలకు ఉన్నంత తేడా అయిపోయింది. కాబట్టి ప్రజలు చీదరించుకున్నారు, ప్రజలు కోపం. బాల్ ఠాకరే అంటే అమితమైన రెస్పెక్ట్ రాష్ట్రంలో, మహారాష్ట్ర. చెప్పండి. ఆ రకంగా మహారాష్ట్ర ప్రజలు ఈసారి చాలా కోపంతో బాల్ ఠాకరే కళని నీరు కాల్చినారు. భారతీయ జనతా పార్టీ గుడ్ గవర్నెన్స్ ఇస్తా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడాన్ని ఆ యొక్క ప్రజలు మరి స్వాగతించలేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఇంత గొప్ప మ్యాటి మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఫేర్ పాలిటిక్స్ చేసి అలవాటు చేసుకోండి. అబద్ధం మాట, లేకుంటే కులాల పేరు మీద, మతాల పేరు మీద మీరు రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టేటువంటి నెరేటివ్ తయారు చేసి ఫ్లేరప్ చేయడం, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ఏ పరిస్థితి వచ్చేసింది? ఇప్పుడు ఇటువంటి పనులు చేయడం కారణంగా ఈ దేశానికి 56 సంవత్సరాలు పాలించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇక్కడ మీరు ఉప ప్రాంతీయ పార్టీలతో పొత్తు కలుపుకొని వాళ్ళ కడుపులో మీరు ఉండి సీట్లు పంచుకునే పరిస్థితి వచ్చింది. యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో, ఈవెన్ మహారాష్ట్రలో కావచ్చు, అట్లా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చాలా దయనీయమైన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం మీకు సిన్సియారిటీ, కమిట్మెంట్ టువార్డ్స్ నేషన్, టువార్డ్స్ ప్రజలు, దేశ ప్రజల పట్ల లేని కారణంగా ప్రజలు గుర్తించి అర్థం చేసుకొని ఇల్లిటరేట్స్ కూడా, గ్రామీణ ప్రాంతాల ఇల్లిటరేట్ నిరక్షరాస్యులు కూడాను ఇవాళ కాంగ్రెస్ యొక్క మరి వాస్తవాన్ని గుర్తించి దూరం కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది గొప్ప విజయం, ప్రజల విజయం, ప్రజాస్వామ్యానికి ఒక ఉదాహరణగా ఎలక్షన్స్ దాని మీద కూడా ట్యాంపరింగ్ చేస్తున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి కూడా కొంతమంది ఆరోపిస్తారు. పెద్ద నాయకులు నిన్నదాకా విజయం సాధిస్తేనేమో హర్యానా, హిమాచల్, జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణలో ఏం ఆరోపణలు లేవు, అనుమానాలు లేవు. మేమే గెలిచేది ఉంటే మేము కేంద్రంలో ఎందుకు ఓడిపోతామండి? అంటే అసెంబ్లీ ఎలక్షన్, అంటే రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో చూసుకున్నట్టే లీస్ట్ ప్లేస్ లో ఉన్న బీజేపీ ఒక్కసారిగా ఇంత పెద్ద సంచలనాత్మకమైన విజయం సాధించడం అంటే ఈవీఎం ట్యాంపరింగ్ అని అయితే చాలా మంది నేతలు ఆరోపిస్తున్నారు.
ఎంత ప్రజల యొక్క ఓటు హక్కును, ప్రజల యొక్క ఓటింగ్ ని అవమానపరచడం అంటే ఇంతకన్నా దురదృష్టం కాంగ్రెస్ పార్టీ ఇంకేముండదు. వాళ్ళు స్వీకరించాలే, మా ఓటమి మేము గౌరవంగా స్వీకరిస్తున్నాం, అభినందిస్తున్నాం భారతీయ జనతా పార్టీ మహాయుతిని. ఈ రకంగా మేము రాబోయే కాలంలో ఇంకా మంచి చేసే ప్రయత్నం చేసుకుంటాం, మేము ఆత్మపరిచయం చేసుకుంటాం, సమీక్ష చేసుకుంటాం చెప్తే మీకు గౌరవం ఉంటది. గెలిస్తే ఈ ఈవీఎంల ఓటింగ్ తోనే గెలిచినాం, ఓడిపోతే ఈవీఎం లో ట్యాంపరింగ్ చేసినట్టు ఈ ఆరోపణలు బేస్లెస్ ఆరోపణలు చేయడం కారణంగా మీ స్థాయి దిగిపోతుంది తప్ప పెరగదు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఇంకా కిందికి పోతారు. ఇప్పుడు డబుల్ డిజిట్ చాలా కష్టం మీద, చాలా కష్టం. ఇంకా 20 కూడా టచ్ కాలేదు. మీకన్నా 2-3 సీట్లు శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి వచ్చిన 21, 22, కానీ మీరు మాత్రం 20 టచ్ కాలే పరిస్థితి. ఇది అర్థం చేసుకునే రాజకీయాలు ఫేర్ పాలిటిక్స్ చేయండి, మీకు కూడా ప్రజల్లో ఆదరణ లభిస్తుంది తప్ప ఇంకేం లేదు. ఎస్, ఓకే శ్రీనివాస్ గారు. నరేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. అంటే శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ చేసుకున్న అంటే కాంగ్రెస్ ఫాల్స్ ఏమైతే ఉన్నాయో అవి చూసి మాత్రమే జనాలు ఓటేసి గెలిపించలేదు బీజేపీని. బీజేపీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలు గమనించారు, ప్రజలు అర్థం చేసుకునే బీజేపీని గెలిపించారు, ఇంత చారిత్రాత్మక విజయం అందించారని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అలాగే నరేష్ గారు, ఇంతకుముందు మీరు చెప్పారు అంటే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో తెలంగాణపై పడింది, అందుకే కాంగ్రెస్ ఓటమికి కారణమైంది అని. సో మహారాష్ట్రలో బీజేపీ ఎంత ఘన విజయం సాధించిందో జార్ఖండ్ లో కాంగ్రెస్ అదే విధంగా చెప్పొచ్చు. జార్ఖండ్ లో కాంగ్రెస్ విజయాన్ని కూడా ఆ విధంగానే చూడొచ్చు. సో మరి జార్ఖండ్ లో కాంగ్రెస్ గెలవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? జార్ఖండ్ లో అక్కడ జేఎంఎం సోరెన్ గారు, హేమంత్ సోరెన్ గారు, వారి మీద జరిగినటువంటి అరెస్టులు కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి జైలు జీవితం కానివ్వండి, దాని మీద అంటే రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కుటుంబం అనుకోండి, ఇట్లాంటి అన్ని అక్కడ ప్రజలు వారిని నమ్మిరు. ఆ నమ్మకం ఉన్నటువంటి దాంట్లో కూటమిగా ఉన్నటువంటి పార్టీగా గెలిచింది. నేను కూడా ఇప్పుడు ఏమంటా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన పరిస్థితి ఉండే మహారాష్ట్రలో కూడా, కానీ దాన్ని చేతులారా కూడగొట్టుకుంది. దానికి కారణమే ఈ రాష్ట్రము, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకత్వం, ఈ రాష్ట్రాన్ని అడవులుగా పరిపాలించి ఈ ఎఫెక్ట్ అనేది మహారాష్ట్ర కూడా పాకింది అనేది నా అభ్యంతరం, నాదొక విన్నపం. నేను ఏమంటా ఉన్నానంటే జార్ఖండ్ దాకా రీచ్ కాలేదు, జార్ఖండ్ లో ఉన్నటువంటి ఏమేం వల్ల ఇది ఉపయోగపడింది. బీజేపీ చాలా గొప్ప పని చేసింది అంటా ఉన్నారు కదా, మహారాష్ట్రలో ఏం గొప్ప పని చేసింది చెప్పండి. అంటే గొప్ప పని అంటే వాళ్ళ దృష్టిలో పార్టీలను చీల్చి ఆ నాయకత్వం కింది నాయకత్వం తీసుకొచ్చి చేయడమా? ఇప్పుడు అక్కడ జరిగింది ఏంది, జార్ఖండ్ లో అదే ఫెయిల్ అయింది కదా, చంపూరాన్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల. ఇక్కడ కూడా అదే రకమైన పరిస్థితి ఉంటుండే, మహారాష్ట్రలో అదే రకమైన పరిస్థితి ఉంటుండే. ఇక్కడ పవార్ వర్గం నుంచి తీసుకొచ్చి అజిత్ పవార్ ని వేరు చేయడం, శరద్ పవార్ దగ్గర నుండి ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఏక్నాథ్ షిండే తీసుకురావడము. అంటే మేము అధికారంలో ఉన్నాం, మేము ఏం చేసినా సాగుతుంది, ఏ పార్టీనా మేము చీలుస్తాం, ఆ చీల్చి గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తాం అని చూపించే ప్రయత్నం చేసిరు. అది ఎంపీ ఎలక్షన్ లో కొంత నెగిటివ్ ఎఫెక్ట్ చూపించింది. కానీ గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు నిండా ముంచుతారు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఉన్న దాంట్లో ఇది కొంత మెరుగైనదని చెప్పి తెచ్చుకున్నారు తప్ప దాంట్లో పూర్తి స్థాయిలో బీజేపీ నమ్మే పరిస్థితి లేనే లేదు. ఎందుకు అంటే వారు ఎంతసేపటికి కూడా వారి అధికారం కోసం, వాళ్ళ రాజ్యాధికారం కోసం ఏ పార్టీనైనా, ఏ నాయకునైనా, ఏ కుటుంబ సభ్యులనైనా అర్థంగా చీల్చడానికి వాళ్ళు వెనుకాడట్లేరు. బట్ నరేష్ గారు, ఇప్పుడు మనం చూసినట్టయితే కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాలను బట్టి చూసినా, బీజేపీ గెలుచుకున్న స్థానాలను బట్టి చూసినా, అంటే అది చిన్న డిఫరెన్స్ అయితే అస్సలు కాదు. ఎంతో నమ్మకం ఉంటే తప్ప అంత గొప్ప విజయాన్ని అయితే ప్రజలు ఇవ్వరు. ఎస్, మనము మీరేమంటా ఉన్నారు, చాలా గొప్ప నమ్మకం ఉంది మహారాష్ట్ర ప్రజలకు బీజేపీ మీద అంటున్నారు. ఏమంటా ఉన్నాను, మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ మీద విరక్తి వచ్చింది అంటా ఉన్నాను. విరక్తి రాబట్టి ఆటోమేటిక్ గా ఓట్ బ్యాంక్ పోయింది కదా, అది జరిగింది అక్కడ. వీళ్ళేదో గొప్ప చేసిరు అనేటట్లయితే 6 నెలల కింద లేని గొప్ప ఇప్పుడేం జరిగింది చెప్పండి. జార్ఖండ్ లో మరి బీజేపీ ఓడిపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? 6 నెలల క్రితం లేని మహారాష్ట్రలో బీజేపీ చేసిన గొప్పలు ఈ 6 నెలల కాలంలో ఏం జరిగి ఉండొచ్చని మీరు అనుకుంటామని చెప్పండి. ఏమీ జరగలేదు. జరిగిందల్లా కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం తెలిసింది. నిజ స్వరూపం తెలవబట్టి ఆల్టర్నేట్ లేక ఈరోజు బీజేపీ పార్టీకో, లేకపోతే ఏక్నాథ్ షిండే వర్గానికో, లేకపోతే అజిత్ పవార్ నేషనల్ కాంగ్రెస్ కో వీళ్ళకు మద్దతు నిలబడ్డారు మహారాష్ట్ర ప్రజలు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు నిర్ణయించారు కాబట్టి ఆ నిర్ణయానికి అందరూ కష్టపడాల్సిందే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది చాలా విలువైంది కాబట్టి ఆ విలువను మనం అందరం కూడా
ఒప్పుకోవాల్సిందే. వారి గెలుపుని అందరూ కూడా కంగ్రాచులేట్ చేయాల్సిందే. నేనేమంటాను, నేను కూడా బీజేపీ కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. కానీ జరిగిన దానికి విశ్లేషణ చేసుకున్నట్లయితే దానిలో ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి ఓపెన్ సీక్రెట్స్ అంటే అందరికి తెలిసిన విషయమే. మేము చాలా ఓపెన్ గా చెప్పినామండి. కేటీఆర్ గారు చెప్పారు. చెప్పినప్పుడు మీరు ఏమన్నారు, లేదు మీరు బీజేపీ గెలిపించడం కోసం మా మీద అసత్యాలు చెప్తా ఉన్నారు. మేము ఎక్కడ జెండా పట్టినామా? ఏ సభలో అయినా మహారాష్ట్ర గడ్డ మీద అడుగుపెట్టి మేమైనా చూపించినామా? మాట్లాడినామా? ప్రచారం చేసినామా? మరి ఎందుకు ప్రజలకు అర్థమైంది? ప్రజలకు అర్థమైంది అంటే తెలంగాణ ప్రజలు ఏ రకంగా మాట్లాడే మాటలు ఈరోజు మహారాష్ట్ర దాకా వినిపించినాయి. మహారాష్ట్రలో తెలంగాణ ఎఫెక్ట్ ఈ రకంగా ఉన్నట్లయితే మరి తెలంగాణలో రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ప్రణాళిక లేకుండా జరుగుతున్నటువంటి పరిపాలనని మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. రోజు రైతులందరూ కూడా ఏం గోడు పడతా ఉన్నారు, మేము భూములు ఇయ్యము, మా భూములు మాకు ఇవ్వండి అని చెప్తారు. కొడంగల్లో ముఖ్యమంత్రి అయ్యారు, మేము గెలిపించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యారు, మా జీవితాలు బాగుపడతాయి, మాకు అందరికి ఎకరానికి ప్రతి ఎకరం నీళ్ళు అందుతాయి, మా ఊళ్ళలో గ్రామాలకు రోడ్లు వస్తాయి, మంచినీటి సరఫరా వస్తుందని చెప్పి అందరూ ఆశపడతాయి. 10 నెలల్లోనే మీ భూములు మీకు ఇయ్యము అని బెదిరించుకొని ఇష్టం వచ్చినట్టు తీసుకొని అడ్డం పడితే వాళ్ళ మీద కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలు పంపే గొప్పతనం అండి. వాళ్ళతో చర్చ చేయాలి. చర్చ జైలు పంపించి బెదిరిస్తా ఉంటే ఆ ఉద్యమం ఢిల్లీ దాకా జరిగింది. ఈ రోజు రేపు మాది బీఆర్ఎస్ పార్టీ తరఫున మహబూబాద్ లో ధర్నా ఉంది. ఆ ధర్నాకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వణుకుతా ఉంది? ఎందుకు పర్మిషన్ లేదు? ప్రజాపాలన కదా, మా దగ్గర ధర్నాలు చేసుకోవచ్చు, ఇందిరా పార్క్ ఓపెన్ చేసినాం, మేము నిరసన తెప్పుకోవచ్చు, మా దగ్గర అన్ని రకాల మేము అధికారం ఇచ్చామని చెప్పారు కదా. మరి మాకు ఎందుకు రిజెక్ట్ చేసారు? అది ఎందుకు మాకు పర్మిషన్? మరి మళ్ళా మేము హైకోర్టు పోయి తెచ్చుకున్నాం కదా పర్మిషన్. ఈ ప్రభుత్వం భయపడతా ఉంది. ఈ ప్రభుత్వం చేసేది ఏం లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్ చేయడం తెలవట్లేదు. రెవెన్యూ మేము గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం చేస్తా ఉంటే అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. ఏమని కేసీఆర్ ఏ రకంగా పంచుతా ఉన్నారు ఇంత డబ్బు, ఏ రకంగా వస్తా ఉందంటే సింపుల్ లాజిక్ అండి. ఆర్థికంగా పరిపుష్టి చెందించిన రాష్ట్రాన్ని వచ్చిన ఆదాయాన్ని పేదల సంక్షేమ రూపంలో అభివృద్ధి రూపంలో పేదలకు పంచడం, ఇది మీ నేర్చుకున్న పద్ధతి. కాబట్టి ఇక్కడ ఇన్కమ్ జనరేషన్ తెలవట్లేదు. పైగా ముఖ్యమంత్రి గారు అంటారు కేసీఆర్ కూడా నీకంటే గొప్పగా మేము వరి పండించినామని. వరి పంటకైనా కరెంట్ అయినా నీళ్ళైనా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? నువ్వే అంటున్నావు రికార్డు స్థాయిలో వచ్చిందని చెప్పి, నువ్వే అంటున్నావు కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదని చెప్పి నువ్వే మాట్లాడుతా ఉన్నావు. మళ్ళీ అదే మూసికి నీళ్లు తీసుకొస్తా ఉంటున్నావు. అదే కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి 5,600 కోట్లు పెట్టి మళ్ళా నీ అనన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొగ్గులేటి శ్రీనివాసరెడ్డికి, రాఘవ కన్స్ట్రక్షన్స్ కు, లేదంటే మెగా కన్స్ట్రక్షన్స్ కు, వీటికి మీరు గురించి కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఇదే కదా జరుగుతుంది. ఈ రోజు వరకు 11 నెలల కాలంలో గురుకులాలలో చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అండి. గురుకులాలని పిల్లల్ని ఒక తరాన్ని మనం ముందుకుపోవాలి. ఉద్యమ కాలంలో కన్నీళ్లు పెట్టి చెప్పారు కేసీఆర్ గారు, ఈ తెలంగాణని ఒక విద్యాపరంగా ఒక తరాన్ని ముందుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా సహాయ శక్తుల నేను విద్యానికి పూర్తి ఖర్చు పెడతానని చెప్పారు. ప్రతి దగ్గర మెడికల్ కాలేజీలు పెట్టినాము, ప్రతి దగ్గర హాస్పిటల్స్ పెట్టినాము, ప్రతి దగ్గర నర్సింగ్ కాలేజీలు పెట్టినాము, ప్రతి దగ్గర గురుకులాలు పెట్టినాము. 1,20,000 ఖర్చు పెట్టి ఎంత ఖర్చైనా పర్వాలేదు, పిల్లగాళ్ళు ఒక పేదింటి పిల్లగాళ్ళు ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, మంచి క్రికెటర్లు కావాలి, మంచి స్పోర్ట్స్ మ్యాన్స్ కావాలి, అవన్నీ ట్రైనింగ్లు మేము చేస్తామని చెప్పి చేసి చూపించినాం. కానీ ఈ రోజు అధికారులకు వచ్చే కొన్ని రోజులకి 50-60 మంది చనిపోయారు కదా. మీరు ఎక్కడైనా మాట్లాడుతా ఉన్నారా? కనీసం రాసుకుందామంటే చాక్ పీసులు లేవు కదా. తినాలంటే పురుగులన్నం దొరుకుతుంది కదా. పురుగులన్నం తిని హాస్పిటల్ పోతే హాస్పిటల్ కూడా పురుగులన్నం పెడతారు కదా. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమని చెప్పండి తెలంగాణలో. ఎస్, అవును నరేష్ గారు. ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. అంటే మహారాష్ట్రలో తీర్పును ప్రజలు పర్యవసానం అని అంటున్నారు కదా, మరి జార్ఖండ్ లో తీర్పును ఎలా చూడొచ్చు అంటారు? అంటే మహారాష్ట్రలో తిరిగి సిట్టింగ్ ప్రభుత్వమే విజయం సాధించింది, జార్ఖండ్ లో చూసుకున్నట్టే జార్ఖండ్ లో కూడా సిట్టింగ్ ప్రభుత్వమే తిరిగి విజయం సాధించింది. సో దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే కదా, మహారాష్ట్ర చాలా పెద్ద రాష్ట్రం. మమ్మల్ని ఓడించడానికి శాయశక్తుల ప్రయత్నం చేసి ఈ పార్టీలన్నీ విఫలం చెందినాయి. మా గవర్నెన్స్ కు అవకాశం దొరికింది. ప్రజలు మా పాలన చూసినారు, మళ్ళీ ఇటువంటి పాలన మాకు కావాలి, ఇంకా 5 ఏళ్ళు కావాలి అని డిసైడ్ చేసి మాకు ఓటేసేటోడు. మాకు అక్కడ జార్ఖండ్ లో అవకాశం లేకుండే. సిట్టింగ్ గవర్నమెంట్ అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ గవర్నమెంట్. సో అక్కడ అనేక సమస్యలు, ముఖ్యమైన సమస్యలు ఉన్నప్పటికీ
ఆ యొక్క చొరబాటుదారుల ఒక సమస్య ఉన్నప్పటికీ, ఖనిజాలన్నీ కూడా దోపిడీ అవుతున్నప్పటికీ అక్కడి ఆ యొక్క ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు కేసులు నమోదు చేసి రిమాండ్ చేసి నెలల తరబడి జైల్లో ఉంచి దాన్ని నెగటివ్ తీసుకోవాల్సింది ఆ యొక్క రాష్ట్ర ప్రజలు వాస్తవం. ఎందుకు వేల కోట్ల రూపాయల యొక్క ఖనిజాలు ఏ రకంగా దుర్వినియోగం అవుతా ఉన్న విషయం బట్టబయలేని. దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఆ యొక్క అవినీతి పనులను పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. కానీ సానుభూతి చూపి ఓటేయడం కారణంగా జరిగేది నష్టం ప్రజలకి తప్ప రాష్ట్రానికి ఇంకా దేశానికి నష్టం. ఏ రకంగా బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వచ్చి ఆదివాసీ మహిళల్ని అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని కన్వర్ట్ చేసుకుంటూ అక్కడ అమ్మాయిలు కన్వర్ట్ అయిన అమ్మాయిలు మళ్ళీ ఆదివాసీలుగానే మరి ఉంటూ రికార్డు మీద వాళ్ళు సర్పంచ్లకు మిగతా పోస్టులకు కాంటాక్ట్ చేస్తూ పదవులు తీసుకుంటా ఉన్నారు. అక్కడ ప్రాపర్టీ కొంటా ఉన్నారు. ఏ రకంగా అక్కడ కబ్జా చేస్తా ఉన్నారు. డెమోగ్రఫీ మొత్తం కూడా చేంజ్ చేస్తా ఉన్నారు. పిల్లల్ని కంటూ సంఖ్యను పెంచేటువంటి ఒకనొక టైంలో 46 or 44% ఉన్నటువంటి ఒక ఆదివాసుల సంఖ్య ఆ రాష్ట్రంలో ఇవాళ 24-27 పడిపోయింది, 28 పడిపోయింది. అదే ముస్లిం సంఖ్య డ్రాస్టికల్ గా డబల్ కన్నా ఎక్కువైపోయింది. కారణం ఏమైంది? ఇదే ఈ రకమైన ఈ ప్రమాదాన్ని గుర్తించి భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రైట్ ఫైట్ చేయడం జరిగింది. మేము దాన్ని మతం పేరు మీద మేము పులుపుతున్నాము, రెచ్చగొడుతున్నాం మాట మాట్లాడారు. అరే మీరైతే విదేశీయులు మొత్తంగా కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తా అని చెప్పినారు. వారి యొక్క గులాం అలీ మంత్రి అక్కడ జార్ఖండ్ లో బంగ్లాదేశ్ లకు మేము ఇచ్చేస్తాం, మాకు పౌరులు కాకుండా మేము ఇస్తాం, రాపించాగా మేము స్కీములు ఇస్తామని చెప్పి ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటే ఓట్ల కోసం చెప్పండి. సో ఈ రకంగా జార్ఖండ్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, నిన్నటి దాకా అస్సాంలో కావచ్చు, ఆ బెల్ట్ అంతా కూడా ముస్లింస్ అందరు కూడా విదేశాల నుంచి వచ్చి కబ్జా చేసి ఇక్కడ డిస్టర్బ్ చేసి భారతీయుల గరీబులకు అందరు కూడా వచ్చే లాభాలు వచ్చే ప్రయోజనాలన్నీ కూడా దెబ్బ కొడుతున్న విషయాన్ని మేము కూలంగా చెప్పాలి. ఇంకా సీట్లు తక్కువ వచ్చినాయి, మేము మళ్ళీ ఆలోచిస్తాం. ఇంకేం చేస్తే ఆ ప్రజలు అర్థం చేసుకుంటారు. మా గుడ్ గవర్నెన్స్ ఆ ప్రజలకు కూడా అందినా, ఎక్కడ అందలేని కాదు. మోదీ గారి యొక్క పరిపాలన ఆ రాష్ట్ర ప్రజలకు కూడా అందింది. బట్ హౌ ఈ యొక్క హేమంత్ సోరెన్ పట్ల సింపతి చూపించినారో మరి మేము కూడా స్టడీ చేస్తాం. రాబోయే కాలంలో ఆ ప్రజలకు దగ్గరయ్యేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. ఇది ఇంతటితోనే కాదు, ఓటమి గెలుపు కామన్. మాకు అలవాటే 1951 నుంచి మేము ఎలక్షన్లు ఓడుతున్నాం, గెలుస్తున్నాం. ఏమి లేని టైంలో కూడా 84లో 2 సీట్లు గెలిస్తే అయిపోయింది బై బీజేపీది, ఈ పార్టీ పనికిరాదు అని కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు అందరూ కూడా దావత్ చేస్తున్నారు. బీజేపీ ఓడిపోతే 2 సీట్లు గెలిస్తే. సో 5 ఏళ్లనే 84 సీట్లకు గెలిచి 86 సీట్లు గెలిచి ఏ రకంగా మేము ఆ సత్తా చట్టం దేశవ్యాప్తంగా అప్రఖ్యాతంగా మరి ముందుకు సాగుతున్నాం, మనం చూస్తా ఉన్నాం. దేశంలో మార్పు మొదలైంది. మంచికి గుర్తించేటువంటి ఒక ప్రజలకు అలవాటైంది. డెఫినెట్ గా మాత్రం మంచి కాలం వస్తే నాట్ ఓన్లీ జార్ఖండ్ బట్ ఆల్సో తెలంగాణ ఆల్సో. కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత మొదలైంది. 10 సంవత్సరాల తర్వాత పవర్ పోయింది కేసీఆర్ గారికి. కానీ 10 ఏళ్లలో ఇక్కడ ప్రజల యొక్క వ్యతిరేకతను మూట కట్టుకున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఈ యొక్క రాబోయే కాలంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఫోర్స్ గా తయారై కాంగ్రెస్ ను డిస్ప్లే చేసి అధికారం రావడం ఖాయం. ఆ లైన్ లో మేము నాట్ ఓన్లీ తెలంగాణ బట్ ఆల్సో తమిళనాడు, కేరళలో కూడా ఆ ప్రయత్నం మేము చేస్తూ ముందుకు పోతాం. రైట్ శ్రీనివాస్ గారు, అంటే మహారాష్ట్రలో బీజేపీ విజయం మాత్రమే కాదండి, అక్కడ పీలికలైన పార్టీలను సైతం తమతో పాటు గెలిపించుకున్న పరిస్థితి. అసలు కంటే కోసరు కూడా విజయం సాధించిన పరిస్థితి. సో ఈ విజయాన్ని బీజేపీ ద్వారా మిత్రపక్షాలు సాధించిన విజయంగా చూడొచ్చు అంటారా? డెఫినెట్ గా 3 పార్టీల యొక్క సమష్టి నిర్ణయాలు, సమష్టి కృషితో యొక్క రిజల్ట్ సాధించడం. ఇక చెప్తారా నరేష్ గారు ఆరోపించినారు పార్టీని చీల్చమని చెప్పేసి. ఉద్ధవ్ ఠాకరే వారి పార్టీ శివసేన పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా. బాల్ ఠాకరే మొత్తం ఎంటైర్ లైఫ్ మొత్తం కూడా ఒక్క పదవి తీసుకోకుండా ఆ పార్టీని పెంచి ప్రజలకు చేరువైనటువంటి విషయం మనకు తెలియదు కాదు. హిందుత్వం కావచ్చు లేదంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అటువంటి కాంగ్రెస్ అటువంటి పార్టీ బాల్ ఠాకరే ఒక మాటలు ఏం చెప్పినా ఇప్పటికి ట్రోల్ అవుతా ఉంటాయి. నా జీవితంలో ఏ కోశాన కూడా కాంగ్రెస్ తోని చేతులు కలపను, ఆ పరిస్థితి వస్తే నా పార్టీ రద్దు చేసుకుంటాను, కానీ కాంగ్రెస్ తోని మేము ఉండము అని చెప్పినారు. వారు పోయిన తర్వాత ఏం చేసినారు? ఫర్ ది సేక్ ఆఫ్ సీఎం పోస్ట్ 2.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు మీరు. దాని తర్వాత ఏం ప్రజలకు ఎంత దూరం అయిపోయినారు.
బాంబే అంతా ఎంటైర్ బాంబే, ఠానే, భివాండి, పునే వరకు మొత్తం శివసేన మొత్తం కాకుండా నాసిక్ మొత్తం ఔరంగాబాద్ దాకా ఏమైంది ఇవాళ? ఇది ఆలోచించాలి. అసలు మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఫ్లోటింగ్ శివసేన పార్టీ ఇస్ నౌ డిఫీటెడ్. కాబట్టి పదవుల కోసం అవకాశవాద రాజకీయాలు చేయకుండా సిద్ధాంతాన్ని పక్కన పెట్టి పదవుల కోసం ముందు పోవడం మంచిది కాదనే విషయం ప్రజలు బుద్ధి చెప్పినారు. ఆ చీలికను ఆ విషయాన్ని తట్టుకోలేక శివసేన నుంచి షిండే బయటకు వచ్చి నిజమైన శివసేన నేను కాపాడుతాను, ఇది స్వార్థపర నిర్ణయం, అది పదవుల కోసం చేసింది ఉద్ధవ్ ఠాక్రే, అది కాదు అసలైనటువంటి నేనున్నాను, నాతో పాటు ఇంకా ఉన్నారని చెప్తే 40 మంది దగ్గర 40 మంది ఎమ్మెల్యేలు వచ్చినారు, ఎమ్మెల్సీలు వచ్చినారు, ఎంపీలు వచ్చినారు. ఆ రకంగా ఆ పార్టీ అసలైన పార్టీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు నిర్ధారించి వాళ్ళకి అవకాశం ఇచ్చింది. దాంట్లో మా పాత్ర ఏమిటి? స్వాభిమానానికి శివసేన రక్షించుకోవాలనే ఉద్దేశంతో బయటకు వచ్చినారు. ఇకపోతే శరద్ పవార్, అజిత్ పవార్ కొట్టారు, మాకేం సంబంధం? వారు చీలిపోయి దుకాణాలు వేరే వేరే పార్టీలు పెట్టుకున్న తర్వాత ఎలక్షన్ ఆ యొక్క గవర్నమెంట్ ఫార్మేషన్ సందర్భం వస్తే మరి ఫడ్నవీస్ మేము ఎక్కువ సీట్లు పొంది కూడా మేము ఉప ముఖ్యమంత్రిగా ఒప్పుకున్నాం, షిండేని సీఎం చేసినాం. మాకే షిండే కన్విన్స్ చేసుకున్నారు అజిత్ పవార్ ని, అజిత్ పవార్ సపోర్ట్ చేస్తారు, 3 కలిసి ఒక టీమ్ గా ఏర్పడి గవర్నమెంట్ నడిపించినాం. ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా, ఎటువంటి అక్రమాలు లేకుండా ఈ 2.5 సంవత్సరాల కాలం పాటు ఎన్ని బ్రిడ్జెస్ చేయడం జరిగింది, హైవేలు చేయడం జరిగింది, మెట్రోలు చేయడం జరిగింది, ఎన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఒక స్కీమ్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఎంటైర్ మహారాష్ట్రలో అనేక రంగాల్లో సమాంతరంగా డెవలప్ చేసిన ఘనత ఈ మహాయుతి సర్కార్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి. ఓకే శ్రీనివాస్ గారు, అలాగే మన ఈ డిబేట్ లో మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంధ్య రెడ్డి గారు. నమస్తే అండి సంధ్య రెడ్డి గారు. నమస్తే అండి. మహారాష్ట్ర ఫలితాలను చూసుకున్నట్టయితే బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ ఓడిపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ప్రజాకీర్తిని ఎవరైనా గౌరవించాలండి. జార్ఖండ్ లో బ్రహ్మరథం పట్టిన ప్రజలు. అవును. మరి మహారాష్ట్ర అన్నప్పుడు అక్కడ ఉన్న స్థానికంగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఒకటి మోడీ హవా నడుస్తుంది అన్నారు. మరి జార్ఖండ్ పరిస్థితి ఏంటనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఒకటైతే చెప్పగలుగుతామండి, ఎప్పుడు చూడు మనం మతాల పేర్లు, కులాల పేర్లు చెప్పుకొని ఓట్లు తీర్చడానికి ఇట్లా ఉంటారు కదా, అలాంటి పార్టీలని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఇవాళ ప్రియాంక గాంధీ గారి విజయమే ఇవాళ దేశంలో ఎలాంటి మార్పు కోరుకుంటుంది అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ గారి కన్నా ఒక 20,000 ఎక్కువ ఓట్లు వచ్చినాయంటే మనం ఒకసారి మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాలకు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే జార్ఖండ్ ప్రజలకు చాలా రుణపడి ఉంటాము. ఎందుకంటే బలహీన వర్గాలకు కానివ్వండి, ఇప్పుడు వీళ్ళు చేసే కులాలు మతాల పేర్లు చెప్పదు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా అందరు సమానమే, అందరం ముందుకోవాలి, అందరికి మంచి జరగాలి అని ప్రతి ఒక్కటి కూడా ఏ హామీలైతే ఇస్తుందో మేనిఫెస్టో అదే నెరవేరుస్తుంది, అంతకన్నా ఇంకో 10 రకాలు కూడా నెరవేరుస్తుంది. కాబట్టి బీజేపీ పార్టీ ఈ రోజు పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే మొన్న గెలిచిన ఎంపీ ఎలక్షన్ లో, మొన్న కూడా కేంద్రం అధికారం వచ్చినా పూర్తిగా వాళ్ళు స్వతంత్రంగా ఏం రాలేదు. ఎందుకంటే కూటమితోనే ఆక్సిజన్ ఎప్పుడు ఎంతవరకు ఉంటే అంతవరకు వాళ్ళ గవర్నమెంట్ ఉంటది. పెద్దగా వాళ్ళేమో చేసిండ్రు, మొత్తం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏమో చేసింది కానీ దేశానికి చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు కూడా అర్పించింది రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు గిరిజనులకు, అర్జునులకు ఎక్కడ పోయినా కూడా ఇందిరాగాంధీ గారి గురించి చెప్తారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తారు. ఇప్పుడు గెలుపు ఓటమి అనేది పెద్దగా అది మనము ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందని సంతోషపడేది లేదు, గెలవలేదని బాధపడేది లేదు. తప్పకుండా ఎందుకు ఓడిపోయాము, ఎక్కడ ఏం జరిగింది అనేది ప్రజా తీర్పును మనం గౌరవించాలి. మేము ఎప్పుడు కూడా ప్రజలనే ఎక్కువగా గౌరవిస్తాం. ప్రజల తీర్పుని, ప్రజల ఎజెండానే కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తుంది. మేము ఏదో ఒకటి చెప్పేసి, ఇప్పుడు బీజేపీ పార్టీ చెప్పినట్టుగా ఏదో ఒకటి చెప్పేసి అన్ని అనుకూలంగా చేయలేదు.
అనుకూలంగా ఎప్పుడు కూడా ప్రజలని ఓటు కోసము ఓటు బ్యాంక్ కోసం మాట్లాడదు. ఈ రోజు మధ్యాహ్నం కూడా ఒక లైవ్ డిస్కషన్ లో చూసిన మైనార్టీ ఓట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పడతాయి అంటే బీజేపీకి పడదంటే దాన్ని ఏమన్నట్టు రామన్ సిద్ధార్థం అని వాళ్ళు చెప్తున్నది. ఎప్పుడు కూడా మేము రాముడు మావాడు అల్లా మా వాళ్ళని మేము చెప్పుకోలేదు. ప్రజలకి పూర్తి విశ్వాసం ఉంది. ఎప్పుడు చూసినా హైదరాబాద్ వచ్చినట్టే అసౌద్ ఓవైసీ గురించి మాట్లాడతారు. జార్ఖండ్ ఎలక్షన్ చూస్తే మైనార్టీ 19% వీళ్ళకే ఓటు పడిందంట. అంటే రాజ్యాంగంలో కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని చెప్పేసి కూడా చెప్పింది. మరి ఆ మాత్రం వాళ్ళు సెంటిమెంట్ ఎంతసేపు చూసినా హిందువుల కోసం మేమే పుట్టినాము, మాదే ఇవాళ హిందువులు అంటే మేమే రాముని పూజిస్తాము, మేమే దేవుని పూజిస్తాం అనేది అది సెంటిమెంటల్ గా ఓట్లు అయితే పడవండి. ఎందుకంటే అయోధ్యలో వీళ్ళు గుడి కూడా కట్టిండ్రు. మరి నిజంగా కూడా మరి మీ పెద్ద గొప్ప చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళేదో సెంటిమెంట్ చేసుకుంటారంటే సెంటిమెంట్ అనేది వర్కౌట్ కాదు. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. దేశంలో ప్రజలు కూడా మార్పు ఓర్పుండ్రు. వీళ్ళేదో గెలిచిన అధికారంలోకి వచ్చినామంటే అది గెలుపుగానే కాదు మా దృష్టిలో. ఎందుకంటే ప్రజలు వాస్తవానికి వీళ్ళు కూటమి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. వాళ్ళు ఏదో చెప్పంగానే చేయడం వాళ్ళు కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మరి కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు జార్ఖండ్ లో ఎందుకు ఓడిపోయినట్టు ఏం జరిగిందని వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళేం ఎగిసిపడేది లేదు, మేము బాధపడేది లేదు. ఏదేం చేసినా కూడా ఎన్నికల వరకే ఇలాంటివి ఉంటది తప్ప ఎన్నికల తర్వాత మా పార్టీ మీ పార్టీ నాయకులు వీళ్ళు నాయకులు అని కాదు. ఓట్లు అనేది ఓట్ల వరకే ఉండాలి. గెలిచిన తర్వాత అందరు మేము నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చాలా రెస్పెక్ట్ చేస్తాం. మేమేమో ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని మేము అది చేయడానికి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి మేము అట్లా సిద్ధపడం. వాళ్ళు ఎన్నో గవర్నమెంట్లను పడగొట్టిండు, ఎంతో మంది అది చేస్తున్నారు. కానీ సామరస్యంగా పోవాలి, ప్రజలకి మంచి ప్రజాపాలన అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం పునరాలించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ అయినా కూడా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కరి నాడు ఒక్కొక్క రకంగా ఉంటది. మనం చెప్పిన హామీలు తెలంగాణ ఇప్పుడు అసలు దేశంలో కాంగ్రెస్ ఉనికే లేదని చెప్పుకోవడానికి మాత్రం లేదు. చూసి ఈ రోజు కరెక్టే చేస్తే మాకు ఒక్క సీట్లు కూడా రావాల్సిన అవసరం లేదు. మరి ఈ రోజు జార్ఖండ్ లో ఎందుకు ఘన విజయం సాధించింది జార్ఖండ్ లో? మేమేం అది కాదు, అందరం పొట్టాపొట్టిగానే నెగ్గుకొచ్చింది. ఎందుకంటే ప్రజలు వాళ్ళ అవసరాలను బట్టి స్థానికమైన వ్యక్తులను బట్టి దాన్ని బట్టి కూడా అవకాశాలను కూడా వాళ్ళు వాడుకున్నారేమో. వాళ్ళని మనం తప్పు పట్టడానికి ఎక్కడ అవసరం ఉంది? ఇంకా మనం కూడా మెరుగైన సేవలు చేయాలి, ప్రజలకి ఇంకా బాగుండాలి. సరే మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసం పోరాడతాం. మేము ప్రతిపక్షం నుండి కొట్లాడము. మాకు ఇంకా 5 ఏళ్ల వరకు మళ్ళీ మేము రాజ్యసభ చూడము, పార్లమెంట్ చూడము, అసెంబ్లీ చూడమని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పదు. ఓడిపోయినా గెలిచినా అదే దాంతో అహంకారం అనేది ఉండదు. గతంలో చెప్పారు మేము 10 సంవత్సరాలు పాలించినాం, నల్లధనం చేస్తామన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. మరి అన్ని జిఎస్టీలో పెట్రోల్ డీజిల్ కలుపుతామన్నారు. ఇవన్నీ అబద్ధాలే కదండి. ప్రజలైతే మోసం చేసిందో లేదా? మరి వాళ్ళు నిజంగా జాతీయ రహదారులు వేస్తున్నాం. మేము జాతీయ రహదారులు ఎక్కడి నుంచి వేస్తున్నాం? మీ ఇంట్లో నుంచి ఏమైనా ఇస్తున్నారా? పబ్లిక్ ట్యాక్స్ కడుతున్నారు. జాతీయ రహదారులు అయితే పబ్లిక్ ట్యాక్స్ కడుతున్నారు, భూమిని తీసుకుంటున్నారు. పైకి వెళ్ళక మీరు ఎట్లా జాతీయ రహదారికి రోడ్లు ఎట్లా ఆక్యుపై చేసుకున్నారో అట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో కూడా పరిశ్రమలు పెట్టాలన్నప్పుడు కొంతమంది భూములు త్యాగం చేయాల్సి వస్తుంది. దాన్ని కూడా వీళ్ళ ఒక భూతద్దంలో నుంచి రాజకీయాలకు ఓట్ల కోసం సెంటిమెంట్ కాదు. ఏదైనా ఎలక్షన్ల తర్వాత గెలిచినాక ఏ పార్టీ ఉన్నా ఏ పార్టీ అధికారం ఉన్నా ప్రజల కోసం ప్రజల బాగోగుల కోసం ఆలోచించాలి. ప్రతిదీ ఓటు కోసం ఇది చేస్తేనే ఓటు వేస్తారు, ఇది చేయకపోతే ఓటు వేయరనే నిదానం ఉండకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. సంధ్యారెడ్డి గారు, ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే మహారాష్ట్రలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి ప్రచారం చేశారు. ఆ ఏరియాలో కూడా కాంగ్రెస్ గెలవలేదు, ఓటమి చవి చూసింది. అంటే కర్ణాటకలో అలాగే తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ప్రభావం ఏదైతే ఉందో అది మహారాష్ట్రలో పడింది. దాని వల్లనే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధాన కారణమైందని కొందరు వాదన. సో దీన్ని ఏ విధంగా చూడాలి? చెప్తారండి. ఇప్పుడు చిలక జోస్యం చెప్తున్నారండి. ఎవరన్నా చిలక జోస్యం చెప్తున్నారా? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అదే అన్న నాయకులను 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కళ్ళు దొబ్బినాయి. వాళ్ళకు ఎవరు చెప్పిండో ఎవరన్నారో? రేవంత్ రెడ్డి గారు పోయే ఏరియాలో అంటే అవునండి, ఒక సీఎం గా వెళ్ళారు, ప్రజలకు చెప్పారు. ప్రజలు అక్కడ ఇప్పుడు ప్రజలకు చెప్పిన తర్వాత వాళ్ళ తీర్పుని అంటే వాళ్ళ తీర్పు కరెక్ట్ ఇవ్వకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పినందుకు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినందుకు సెంటిమెంట్ పరంగా తెలంగాణ రాష్ట్రంలో బాగలేదు, మరి అక్కడ బాగాలేనప్పుడు జార్ఖండ్ ఎందుకు తెలిసింది? మరి ఒక్కటి మనం ఆలోచించాలమ్మా.
అక్కడున్న స్థానికంగా స్థానిక సంపద, నియోజకవర్గం అభివృద్ధి, అక్కడ ఒక వ్యక్తి, దానికి సంబంధించింది మనం ఓటు బ్యాంకు ఆ రకంగా చూడాలి. కానీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన ప్లేస్ లా అంటే ఒకప్పుడు ఇప్పుడు బీజేపీలో కూడా ఏమాయమీ ఓడిపోయిండ్రు, వాళ్ళు ఆలేదు ఓడిపోయిండ్రు. ఇప్పుడు ఓడిపోయినప్పుడు సమీక్షించుకోవాల్సిన అవసరం మనకుంది. ఓడిపోయినట్టు అని చెప్పి మేమే రాజకీయానికి ఏం తప్పుకోవట్లేదు. మా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు 100% ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజాపాలన చాలా చాలా బాగుందని ప్రజలంతా కోరుకుంటారు. 10 సంవత్సరాలలో చెప్పి మేము 10 నెలల్లో చేసి చూపించినాం. వీళ్ళు నాయకులనే కానీ సరిపోదు కదమ్మా, ప్రజలు తీర్పు ఇవ్వాలి. బాగాలేదని ప్రజలు అన్నారు. ప్రజలని బాగాలేదని ఎట్లన్నా మరి ఎంపీ ఎలక్షన్ లో మరి ఎందుకు ఇచ్చారమ్మా 8 సీట్లు? మరి అప్పటికి 6 నెలలు అయింది కదా, ఎందుకు ఇచ్చారమ్మా? బాగాలేకుండా 8 సీట్లు ఇస్తారా? మరి అదే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇవ్వలేదమ్మా? ఇప్పుడు మీరు లైవ్ డిస్కషన్ లో పిలిచిన బీఆర్ఎస్ పార్టీలను ఇదే చెప్తారు, ఈ దీని గురించి వాళ్ళు ఇట్లా చేసిరు, కాంగ్రెస్ చేసిరు. కానీ వాళ్ళ ఇంత జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీయా? ఒకవేళ జాతీయ పార్టీ అయితే మరి ఎందుకు పోటీ చేయలేదు? అది వాళ్ళ సమాధానం చెప్పరాలి చెప్పరాలు. బీజేపీ పార్టీ అంత మేము బాగా చేస్తున్నామంటే అంత బాగా చేసినప్పుడు అక్కడ ఎందుకు గెలవదు? వాళ్ళని కూడా మనం అడగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలను మనం తప్పు పట్టొద్దు. వాళ్ళని మనం ఓటు వేయలేదు అంటే సెంటిమెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో అసలు పాలనే బాగలేదు అందుకే ఓడిపోయింది అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుందో చెప్పండి. ఎందుకంటే దేశంలో ప్రజలు ఒక్కొక్క స్థితిగతులను బట్టి, ఒక్కొక్కరు అవసరాలను బట్టి దాన్ని బట్టి ఉంటుంది. దానికి కాంగ్రెస్ పార్టీ కారణమైంది లేకపోతే అవును. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలైనప్పుడు ఒక జాతీయ పార్టీ నాయకులని ఇంకో రాష్ట్రానికి పంపిస్తుంది. మా రాష్ట్రంలో అభివృద్ధి చేశాము, మా రాష్ట్రంలో బాగుంది, మన రాష్ట్రంలో మన తెలంగాణలో హైదరాబాద్ బిర్యానీ అంటే దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇష్టపడతారు. కొన్ని మరి అది ఇష్టపడేటప్పుడు దానికి ఏమన్నా మనం ఏమన్నా రాసుంటామమ్మా? ఇది కూడా అంతే. మనం వెళ్ళినాము, సీఎం గారు వెళ్ళి చెప్పారు, ప్రజలు మరి వాళ్ళు ఏం ఆలోచించుకున్నారు. అంత మాత్రానికి రేవంత్ రెడ్డి గారు పోయిన ప్లేస్ లో కూడా అదేంటి అంటే ప్రజాక్షేత్రంలో ఎన్నో జరుగుతుంటాయి. ఓటు ఆటలు అనేది ఎప్పుడు జరుగుతుంటాయి. 100 సంవత్సరాల చరిత్రలో 50 సంవత్సరాల అధికారం ఉందమ్మా పార్టీ. ఎందుకు భయపడాలి, ఎందుకు బాధపడాలి? ఆలోచించుకోవాలి, మనం ఇంకా మెరుగు చేయాలి. ఇప్పుడు ఎవరికైతే ప్రజలు ప్రజాస్వామ్యంలో బీజేపీకి ఇచ్చింది కాబట్టి తప్పకుండా మేము స్వాగతించమంటలేము. 100% ప్రభుత్వము మంచిగా చక్కగా నడవాలంటే మేము కూడా సహకరిస్తాం. కానీ మేము ఎప్పుడు కూడా ఆళ్ళ నీళ్ళని అన్ని కలుపుకొని ప్రభుత్వం పడగొట్టాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉండదు. పూర్తి స్వతంత్రంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గౌరవిస్తుంది. ఇందులో రేవంత్ రెడ్డి గారు అట్లంటే మరి ఇప్పుడు జార్ఖండ్ లో కూడా బట్టి గారు 10 రోజులు అక్కడ వెళ్ళారు. కొన్ని దగ్గర కొన్ని స్థానికంగా ఉన్నాయి, కొన్ని ఉంటాయి. తెలంగాణలో మన కర్ణాటకలో 6 గ్యారెంటీలు ఎట్లా ఇస్తామంటే తెలంగాణలో ప్రజలు అక్కడ మంచిగా అమలు పరిచింది కాబట్టి ప్రజలు నమ్మిండ్రు. మరి మహారాష్ట్రలో నమ్మలేదు అంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా బాధపడతారో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మన ఎజెండా ప్రకారం చెప్తాం. అక్కడ ప్రజల నాడు ఏముందో వాళ్ళని మనం చెప్పేసి వాళ్ళు ఇట్లా చేసిరని వాళ్ళని అవమానపరచమంటారా, వాళ్ళని అగౌరవపరచమంటారా? వాళ్ళు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ మనం ఏం చేయాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలంటాం. మేము బీఆర్ఎస్ పార్టీ లాగా వాళ్ళు చేసిన తప్పులు కప్పుపుచ్చుకొని మేమేదో చేసి రాజకీయాల కోసం లబ్ధి పొందడానికి ఏ పార్టీ లేదు. చక్కగా ఇలా ఒక ఇందిరాగాంధీ మన్మరాలుగా ఆమె అడుగు పెడితే ఎంత బ్రహ్మరథం పట్టింది. ఇవాళ ఇందిరాగాంధీ కుటుంబం మీద దేశంలో ప్రజలకు ఎంత నమ్మకం ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది ఇవాళ మీరు అసలు అంత మెజార్టీ అనేది ఇప్పుడు 1 year అయింది. దాదాపుగా ఇప్పుడు కేంద్రంలో అధికారం వచ్చి 6 నెలలు అవుతుంది. అయినా కూడా ప్రజలు అంత తీర్పు ఇచ్చిండ్రు అంటే మనం అది అర్థం చేసుకోవాలి. మీరు పునరాలోచన చేసుకోవాలి. అక్కడ ఆల్మోస్ట్ 4 లక్షల ఓట్ల మెజారిటీ. ఏందమ్మా చెప్పండి. ఆల్మోస్ట్ 4 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు వైనాడులో ప్రియాంక గాంధీ గారు. నేను అదే అంటున్నా, అంత మెజార్టీతో గెలిచినప్పుడు మరి కేంద్రంలో మోడీ గారు ఉన్నారు, మరి ఎందుకు ప్రియాంక గాంధీ గారి మీద 3rd ప్లేస్ లో ఎందుకు ఉన్నారనేది వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి. అంత బ్రహ్మరథం పట్టిరంటే ఇందిరాగాంధీ కుటుంబం మళ్ళీ కావాలి, ఇందిరాగాంధీ పరిపాలన రావాలి. ఇవాళ చక్కగా మెజార్టీ మామూలు మెజార్టీ కాదు, రాహుల్ గాంధీ గారిని బ్రేక్ చేసింది అంటే ఇలా అన్నా చెల్లెల అనుబంధంగా ఒక మంచి కల్మషం లేని ఒక మనసుతోని ముందుకు పోయి వాళ్ళు ఒక్కటే నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తులు ప్రజలు చాలా నమ్ముతారు. ఎందుకంటే ఇవాళ పట్ల ఎంత వస్తే అంత దోసుకోవాలి, దాచుకోవాలనే తీరులో ఇవాళ ప్రజాస్వామ్యంలో కొంతమంది లీడర్లు ఉన్నారు. కానీ ఇవాళ సోనియా గాంధీ కుటుంబం, ఇందిరమ్మ కుటుంబం ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు, అవి మనం చూసినాం.
రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు చిన్న పిల్లలు వీళ్ళు ఉమ్, ఆమె అల్పరిగా పోరాటం చేసి ఒక దేశంలో ఒక ఉమ్, మంచి నాయకురాలుగా పేరు తెచ్చుకొని ఆమెకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా ఆ ప్రధానమంత్రిని కూడా ఆమె సున్నితంగా తిరస్కరించి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసింది. ఇంతకన్నా ఎక్కువ ఏం త్యాగం చెప్పమంటారమ్మా? Yes. నానమ్మ సింటమ్స్ ఉన్నాయి. నానమ్మను ప్రియాంక గాంధీలో చూసుకుంటున్నారు, ఇందిరాగాంధీ గారు ప్రియాంక గాంధీలో చూసుకుంటున్నారు అని చెప్పేసి ప్రజలు మళ్ళీ వచ్చింది అని ఆశీర్వదించిండ్రు. ఉమ్, కాబట్టి మీరు పునరాలోచన చేసుకోవాలి. Hmm. జార్ఖండ్ లో మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఏ రకంగా అయ్యారు, ఎందుకైనా మీరు చూసుకోవాలి. Yes, okay. మహారాష్ట్రలో ఉమ్. మేము నైతికంగా అయితే మేము ఓడిపోయినామని అనుకోవట్లేదు. ఎస్ ఓకే సంధ్య రెడ్డి గారు నెక్స్ట్. గౌరవిస్తూ ముందుకెళ్తాము. ఎస్ ఆఫ్ అంత కోర్స్. మాత్రం తెలంగాణకు ఒక్కొక్క రాష్ట్రానికి కొన్ని ఉంటాయి మోరల్స్, ఒక్కొక్క రాష్ట్రానికి కొన్ని ఉంటాయి. దానికి సంబంధించింది స్థానికంగా ఉన్న ఖనిజ సంపద ఉంటది, అక్కడ సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉంటాయి, అక్కడ సంబంధించిన రోడ్లు రవాణా ఉండొచ్చు, ఏదో సంథింగ్ కొన్ని ఉంటాయి. దాన్ని బట్టి మనము ఆచరణకు తీసుకోవాలి తప్ప ఓడిపోయినంత మాత్రాన బాధపడుతూ భయపడుతూ కాదు. ఇంకా మంచిగా మెరుగైన సేవలు ఇవ్వాలి, ప్రజలలో ఉండాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహిళకి ఎంత పెద్ద అవకాశం ఇచ్చిందంటే ఇవాళ మీరు లైవ్ లకు పిలవడం అనేది నేను చాలా సంతోషపడతా. ఎందుకంటే మంచి మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు మేధావులు, అయినా మాకు ఈ అవకాశం ఇచ్చింది అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము రావడం చాలా మాకు అదే చాలా గొప్పగా అవుతాం. అందరం ఎమ్మెల్యేలే కావాలని కానీ అందరం మినిస్టర్లు కావాలని కాదు, ఒక కార్యకర్తగా ప్రజలకు సేవ చేసుకుంటూ పోతాం. ఇప్పుడు కాకపోతే ముందు ముందు అవకాశాలు రావచ్చు, రాకపోవచ్చు. అంత మాత్రం అవకాశాల కోసమే రాజకీయం చేయాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసమే పాకులాడదు, ఎప్పుడు కూడా పాకులాడదు. ఎస్ ఓకే సంజయ్ రెడ్డి గారు. ఎస్ ఎస్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే మరాఠా యోధుడు శరద్ పవార్ పార్టీ కేవలం 10 సీట్లతో సరిపెట్టుకోగా శివసేన చూసుకున్నట్టయితే 20 సీట్లు, కాంగ్రెస్ 15 సీట్లు, మొత్తంగా 45 సీట్లకు మహావికాస్ అఘాడీ కూటమి సరిపెట్టుకోవడం అంటే ఆషామాషి అయితే ఏం కాదు. ఈ ఎన్నిక మన మహారాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది అనుకోవచ్చు. ఈ ఫలితాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే నిజమైన శివసేనగా షిండేను, నిజమైన ఎన్సీపీగా అజిత్ పవార్ ను ప్రజలు భావించారనుకోవచ్చు అని అంటారా? శ్రీనివాస్ గారు మీ వాయిస్ మ్యూట్ లో చెప్పండి. మహారాష్ట్ర ప్రజలు అసలైన శివసేనగా షిండే వర్గానికి గుర్తింపునిచ్చినారు. అఫీషియల్ గా చట్ట ప్రకారంగా లీగల్ గా సుప్రీంకోర్టు మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించింది. కానీ మనసులో ప్రజల మనసులో కూడా అదే అర్థమైంది ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ తో చేతులు కలపడం, హిందుత్వాన్ని పక్కన పెట్టడం, సంస్కృతి సాంప్రదాయాలను పక్కన పెట్టి ఎవరైతే ఇంతకాలంగా శివసేనకు వ్యతిరేకించినారో, ఈ యొక్క సంస్కృతిని సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినారో, కుట్రలు పడినారో, అటువంటి ఎవరైతే సాధు సంతుల్ని పాల్గర్లో చంపేసినారో అటువంటి వ్యక్తులతో చేతులు కలిపి ఎలక్షన్స్ పోటీ చేయడం అంటే దీన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ రాష్ట్రంలో మహారాష్ట్రలో సనాతన ధర్మాన్ని ఆచరించి అమితంగా భక్తిని ప్రకటించేటువంటి ఒక సంస్కృతి అక్కడ ఉన్నటువంటి చరిత్ర మహారాష్ట్ర. హిందూ సంస్కృతి కావచ్చు, దేవాలయాల పరిరక్షణ కావచ్చు, సనాతన ధర్మం కావచ్చు, ఆ ప్రజలు బాల్ ఠాక్రేని ఆ కాన్సెప్ట్ తో ప్రేమించినారు. అక్కడ ఆ కాన్సెప్ట్ తో ప్రేమించినారు. అటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలు తుంగలు తొక్కి కాంగ్రెస్ తో కలపడం అంటే ఎవరు జీర్ణించుకోరు. కాబట్టి ఎమ్మెల్యేలు మెజార్టీ ఎమ్మెల్యే బయటకు వచ్చినారు, ఎమ్మెల్సీ ఎంపీలు అందరూ బయటకు వచ్చినారు. ఇది ఒరిజినల్ శివసేనగా గుర్తించినారు. ఇకపోతే అజిత్ పవార్ కూడా ఏజ్ అయిపోయింది శరద్ పవార్ గారిది, 80 క్రాస్ అయిపోయారు, ఇంకా మోర్ దెన్ 85 అనుకుంటాను హీఈస్ రీచింగ్ కూడా. సో ఇది ఎక్కువ కాలం సపోర్ట్ దొరకదు అని భావించే వారు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయినారు. ఎంతకాలం ఆల్మోస్ట్ సేమ్ ఫ్యామిలీ అజిత్ పవార్, వారి యొక్క శిష్యుడే, వారి యొక్క కొడుకేనా, బ్రదర్ కొడుకేనా. సో ఇది వేరేగా చూడట్లేదు. ప్రజలు కూడా శరద్ పవార్ యొక్క పర్సనాలిటీని అజిత్ పవార్ లో చూసినారు వారసునిగా. ఆ పార్టీని ఒరిజినల్ శరద్ పవార్ యొక్క పార్టీ గడి పార్టీగా గుర్తించినారు ఎన్సీపీగా. అందుకోసమే సక్సెస్ రేషియో చూడండి మీరు, కాంటెస్ట్ చేసింది 52, 54, 50 చేసినారు, వాళ్ళు 41, 42 క్రాస్ అయినారు. ఇది మామూలు విషయం కాదు. అందరూ బిలో 10 వస్తాయచ్చు అని అనుకున్నారు ఎన్సీపీకి అజిత్ పవార్ గురించి. కానీ దానికి భిన్నంగా 40 క్రాస్ అయినంటే ప్రజలు ఈ కూటమికి
బ్రహ్మాండమైన స్వాగతం పలికినారు, Yes. ఒరిజినల్ పార్టీగా గుర్తించినారు. ఈ యొక్క పార్టీల యొక్క కలయికతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ గా కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోదీ సర్కార్ యొక్క పరిపాలన ఇక్కడ ఉంటే అన్ని సజావుగా జరుగుతాయి, డెవలప్మెంట్ కోసం ప్రజా జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పేసి ఆలోచించినారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ లేని కారణంగా మోదీ గారి స్కీమ్ల యొక్క రాష్ట్రంలో అమలు కాలేదు. నా ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ అమలు కాలేదు, నా హౌసింగ్ స్కీమ్ అమలు కాలేదు, నా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇలా అనేక రకాలుగా ఈవెన్ మోదీ గారు హైదరాబాద్ కి వచ్చిన కలిసేటువంటి అవకాశం తీసుకోలేదు, ఢిల్లీ పోయి కలిసేటువంటి ఒక అవకాశం ప్రయత్నం చేయలేదు. దాని కారణంగా ఇక్కడ ఏ రకంగా ఎన్ని రకాలుగా నష్టం జరిగిందో ఈ యొక్క రాష్ట్రంలో ఇక్కడ రాష్ట్ర ప్రజలు గుర్తించినారు. అదే రకంగా కర్ణాటకలో 5 వాగ్దానాలు ఇచ్చి ప్రామిస్ చేసి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా విఫలమైందో ఆ ఉదాహరణ చూసినారు. హిమాచల్ ప్రదేశ్ లో ఉద్యమాలు బయటకు వస్తున్నాయి, చిన్న రాష్ట్రం, అక్కడ చూసినారు. ఇవన్నీ కూడా మీలాంటి టీవీలో సోషల్ మీడియా ఆ రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా? ఆలోచించారా? ఇవాళ చదువే రావాలని ఏం లేదు, సోషల్ మీడియా చేస్తూ ఉంటే చాలు, ఫోన్ మొత్తం ప్రపంచాన్ని చూసుకుంటూ అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ రాష్ట్ర ప్రజలు టర్న్ అవుట్ అయినారు 65% కి యావరేజ్ గా. ఇది పెద్ద గొప్ప మార్పు ప్రజల్లో భారతీయ జనతా పార్టీ లెడ్ మహాయుతి సర్కార్ కు ఇచ్చినట్టు ఒక చేయుత బహుశా దేశ చరిత్రలో ఇంత పెద్దగా ఉండకపోవచ్చు. ఓకే శ్రీనివాస్ గారు, నరేష్ గారు ఇప్పుడు చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారు? ఇప్పుడు బీజేపీ పార్టీ ఏం చెప్తా ఉంది, ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళతో కలవడం అని చెప్పారు. కలవడానికి కారణం ఎవరు? మీరు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికే కదా. వారి నుంచి మీరు మళ్ళీ పార్టీని తీసుకోవడము, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పార్టీ వైపు వెళ్ళిపోవడము, తర్వాత వాళ్ళ నుంచి కీలక వర్గం తీసుకురావడం, దాంట్లో మళ్ళీ ఎమ్మెల్యేతో కొత్త రాజీనామా చేయడం, ఇవన్నీ జరిగినాయి కదా. అది కొత్త ఏం కాదు కదా, జరిగినాయి. అంటే మీతో పాటు గెలిచిన 5 సంవత్సరాల క్రితం గెలిచినప్పుడేమో ఉద్ధవ్ ఠాక్రే మంచుడు, ఉద్ధవ్ ఠాక్రే నీతివంతమైన పార్టీ. ఇప్పుడు మాత్రం నీతి తప్పింది, లేకపోతే పార్టీ లైన్ తప్పింది చెప్పి మాట్లాడుతా ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది, నేను చెప్పలేదు, సతీష్ గారు చెప్తా ఉన్నారు. మా గొప్పతనం ఏంటంటే మేము జార్ఖండ్ లో మా బట్టి విక్రమార్క కూడా పోయారు కదా, గెలిపించుకోవచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు ఒక్కరు ఓడిపోతే ఏమవుతుంది, పోతే పుణ్య దగ్గర ప్లేస్లు ఓడిపోతే ఏమవుతుంది, మాకు వచ్చే ఇబ్బంది ఏం లేదండి. మీరు కాంగ్రెస్ పార్టీగా ఎక్కడ గెలిచినా ఎక్కడ కూడా మాకు పోయేది ఏం లేదు. కానీ వాళ్ళ సంజయ్ రెడ్డి గారు తర్వాత మీ దగ్గరికి వస్తాను. కాంగ్రెస్ పార్టీ చెప్పండి. నేను అనేది ఫస్ట్ నరేష్ గారిని బిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అడగండి. ఓకే సంజయ్ రెడ్డి గారు, నెక్స్ట్ మీ దగ్గరికి వద్దాం. నరేష్ గారు మాట్లాడండి. అది కూడా చెప్తా. కానీ అయితే ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయిన ప్లేస్ ఓడిపోతే ఏమైందంటే మాకు ఇబ్బంది ఏం లేదు. గతంలో రేవంత్ రెడ్డి గారికి పీసీసీ ఇచ్చినప్పుడు, గతంలో మొన్న రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు మన కేంద్ర నాయకత్వం ఏం చెప్పిందంటే, గెలిపించే నాయకునికి, గెలుపు గుర్రాలకి, గెలిపించే సత్తా నాయకునికి మనం పట్టాలు ఇవ్వాలి, సీనియారిటీ ఇవ్వాలని చెప్పింది. మరి ఆ రకంగా చూసుకొని మరి ఇప్పుడు మార్వగాలు చూసుకోండి, మీరు మాకు పోయే ఇబ్బంది ఏం లేదు. మరి అలా బట్టి ఓడిపోయారు కదా. సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం, అట్లా మాట్లాడొద్దండి. సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం, నరేష్ గారి తర్వాత మళ్ళీ మీతోనే మాట్లాడదాం. ఒక్క నిమిషం నరేష్ గారిని మాట్లాడండి. నరేష్ గారు మాట్లాడండి. అట్లా ఏమైనా జరుగుతుందేమో కూడా చూసుకోండి. మీరు ఏ పార్టీ గెలిచినా, ఎన్ని సీట్లు గెలిచినా, భారీ మేయర్తో గెలవాల్సిన సీట్లు మొత్తానికి పడిపోయినా కూడా మీలో కనీసం ఆ రకంగా లేదు. అయ్యో మేము ఎందుకు ఓడిపోయినాము, మరి తెలంగాణ ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి, కర్ణాటక ఇచ్చిన హామీలు ఎందుకు పోయినాయి, 5 గ్యారెంట్లు ఎక్కడ పోయినాయి, 6 గ్యారెంట్లు ఎక్కడ పోయినాయి, వీటి వల్ల మేము ఓడిపోయినని చెప్పి ఏ నాయకుడు మాట్లాడితే ఏ నాయకుడు చర్చించట్లేడు. వాళ్ళ కేంద్ర అధ్యక్షుడికి మా తెలిసిపోయింది ఖర్గే గారికి, మనం ఈసారి 5 గ్యారెంట్తో పోతే 100% పే చేద్దాం చెప్పిరాళ్ళు, మొదటనే చెప్పారు. కానీ వీళ్ళంతా ఒప్పించారు. ఎవరెవరు పెద్ద పెద్ద నాయకులు, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అక్కడ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు, మీకు గెలిపిస్తాను ఒక నమ్మకం ఇచ్చి, అభయం ఇచ్చి, డబ్బులు ఉంటే అన్ని జరిగిపోతాయి చెప్పి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి చూపించారు. ఏం జరిగింది? అంతిమంగా ప్రజల తీర్పు గెలిచింది కదా, ప్రజలు ఏమనుకుంటారో గెలిచింది కదా. నమ్మకంతో ఎంత డబ్బులు పెట్టినా వేసింది చెప్పి తెలిసిపోయింది కదా. కాబట్టి ఆ రకంగా జరిగింది. బీజేపీ పార్టీ చెప్పినా, ఈ పార్టీ చెప్పినా కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏమైందంటే, రాష్ట్రాలని ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు క్వశ్చన్ అడిగారు, చాలా గ్రేట్ గా ఏం అడిగారు అంటే, మీ జాతీయ పార్టీ
ప్రాంతీయ ప్రాంతీయ పార్టీ పార్టీ అని అడిగారు. నేను అడుగుతా ఉన్నాను మీది గొప్ప జాతీయ పార్టీ కదా, ఎందుకు 3 పార్టీతో పొత్తెట్టుకున్నారు మీరు ఎందుకు కూటమి పోయారు? అంటే మీ సత్తా లేదా, పోటీకి సత్తా లేదా, అంటే మీ జాతీయ పార్టీ కాదా? 100 చరిత్ర ఉంది, 150 చరిత్ర ఉన్నారు కదా, మరి 3 పార్టీతో పొత్తెట్టుకొని పోయారు కదా, మిమ్మల్ని ఏమంటారు చెప్పండి? మీరు చూసుకోలేక మీరు పోటీ మీరు అట్ట ఫ్లాప్ అయిపోయి ప్రజల్లో ముఖం చూపించుకోవడం చేత కాక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లోకల్ పార్టీ నేషనల్ పార్టీ అని అడిగే బదులు మీరు నిజంగా జాతీయ పార్టీ అయితే సింగిల్ గా ఎందుకు అన్ని సీట్లు పోటీ చేయలేకపోయారు? దానికి సమాధానం చెప్పండి. చెప్పండి సంజయ్ రెడ్డి గారు. నరేష్ గారిని నాకు ఫస్ట్ నోట్ల నుంచి అది రావాలి, జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ? ఎస్, ఆ క్వశ్చన్ కి నరేష్ గారు ఏమడుగుతున్నారంటే ఒకవేళ కాంగ్రెస్ 150 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూటమికి ఎందుకు? నేను చెప్తా, ఒక్క నిమిషం అమ్మా, నేను చెప్తాను మేము ఎందుకు కూటమి పెట్టుకున్నామనేది చెప్తా. ఫస్ట్ వాళ్ళు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ, దాన్ని బట్టి నేను ఆన్సర్ చెప్తాను. నరేష్ గారు, మేము జాతీయ పార్టీగానే ఉన్నాం, మా బలం సరిపోలేదని పోటీ చేయలేదు. ఇప్పుడు చెప్పండి. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నామ్మా, నేను ఓపెన్ అనుకున్నా కదా, మీ బలం సరిపోలేదా? నరేష్ గారు ఒక నిమిషం, సంజయ్ రెడ్డి గారు మాట్లాడండి. నేను అనేదేమో గతంలో కూడా మీకు ఒక చెప్పండి, గతంలో అమ్మకాన్ని పెట్టినప్పుడు పిల్ల బాగా చేపించినట్టు తెలంగాణలో రైతులు తెచ్చుకోతుంటే మనకి ఏం చేయాలి కాబట్టి తెలంగాణ రైతుల పైసలు తీసుకుపోయి మహారాష్ట్ర లక్ష రూపాయలు అక్కడ ఉన్న మన రైతులకు పంచిండు. మరి వాళ్ళకి బలం సరిపోలేదట, మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం తీసుకుపోయి మహారాష్ట్రలో పెట్టి నెక్స్ట్ మళ్ళీ మీరే మాట్లాడి ఒక నిమిషం. అయితే నేను అనేది ఏంటంటే పంచిపెట్టొచ్చినా బానే, మరి పొత్తు పెట్టుకోవచ్చుగా. మరి ఇప్పుడు ఎవరబ్బా సొమ్మ అని చెప్పేసి మహారాష్ట్ర పెట్టొచ్చినాం. ఇవాళ మరి ప్రాంతీయం అంటే మాకు ఒకటమ్మా, మేము మీకు ఇందాకే చెప్తాను, ప్రజలకి మంచి ఫలాలు అందించాలి అంటే అందరం కలిసి రావాలి అన్న ఒక కాన్సెప్ట్ తో మేమే తినాలి, కల్వకుట్ల ఫ్యామిలీ లాగా మేమే తినాలి, బొద్దు నిండు తినాలి, మేమే చంపాలి, మేమే పొట్టవాళ్ళగా మేమే కావాలి, మేమే అజ్జాలి. పిల్లలు మాత్రం గ్యాస్ పోసుకొని కిరోసిన్ పోసుకొని చచ్చిపోతారు, అగ్గిపెట్టెలు దొరకవు వీళ్ళకు. వీళ్ళకి అట్లా ఉంటది. కాంగ్రెస్ పార్టీకి ఒక పూట పస్తులు ఉన్నాయినా 10 మందిని బతికించాలి, 10 మందికి పెట్టాలనేది కన్నతల్లి పార్టీ ఇది. వీళ్ళకి ఏముందండి, వీళ్ళకి మోరల్స్ ఉన్నాయా? వీళ్ళకు ఇప్పటికి వీళ్ళ దగ్గర 20 మంది జంప్ అయ్యారు. అసలు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ వాళ్ళతో మాట్లాడలేదు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారండి. నేను ఒక మాట అడుగుతున్నా, ఇవాళ మేము నిజంగా మాకు సత్తా లేదని కాదు, మీకు తెలుసు కదా, మేము సత్తా లేదని కాదు, 10 మందిని కలుపుకొని పోయే పార్టీ. కూటమి వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వేళ కూటమితోనే వచ్చింది. ఇప్పుడు సరే అదే రాష్ట్రంలో ఒకప్పుడు ఏం చెప్పారు మోడీ గారు పార్లమెంట్ లో చెప్పినప్పుడు తల్లిని చంపి పిల్లని తెచ్చిండు అన్నారు. ఆయన అక్కడ ప్రజలు ఏం చేశారు, కూటమి అయినా కూడా తీర్పునిచ్చారు. మేమేం తీర్పును గౌరవం లేం కదా. వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ జీవితంలో తప్పులు ఒప్పుకోదు, వాళ్ళ జీవితంలో ఇలాంటి మాటలు కింద పెడితే మీద పెట్టే మాటలు మాట్లాడితే జీవితంలో రారండి. ఓడిపోవడం సహజం అమ్మా, ఎవరైనా ఓటమి గెలుపు అనేది ఓడిపోయినప్పుడు నేను ఓడిపోయినాను ఒప్పుకున్నాడే దట్ ఈస్ లీడర్. ఓమో మేము ఏదున్నా మేము తెల్లగా చేసినాం, మేము రేవంత్ రెడ్డి ఇట్లా చేసి అన్నాడు, ఇట్లా అబద్ధం. రేవంత్ రెడ్డి గారు పాలన ఎంత చక్కగా ఉందో తెలంగాణలో పొయ్యి అడిగితే తెలుస్తుంది. మీకు టీవీల ముందు ఫామ్ హౌస్ లో కూర్చుంటే మీకేం తెలుస్తుంది? మేమేం చెప్తున్నాము బ్రదర్, ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీకు ఇంకో 6 నెలల జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. మీకు దమ్ము ధైర్యం ఉంటే కూటమి లేకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడేట్లను నిలబెట్టండి, మీరు గెలవండి, అప్పుడు మాట్లాడదాం. మీకు అంత సీను సితారాలు లేవు, ఇంకా అర్థమైందా? సరే, సర్పంచ్ ఎలక్షన్స్ లో ఊళ్ళకి వెళ్ళినా కూడా అది పార్టీలకు సంబంధాలు ఉన్నా లేకున్నా ఏ వ్యక్తులైనా పోటీ చేయొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించింది కూడా రాజీవ్ గాంధీ గారే. కాబట్టి మాకు ఒక చరిత్ర ఉంది, మీకు ఏం చరిత్ర ఉంది చెప్పు. ఇవాళ మీకు ఒక నిమిషం నీ దగ్గరకే వస్తాం. మేము అనేది ఏంటంటే వీళ్ళకి ఏం చరిత్ర ఉంది, ఇవాళ ఎన్ని వేల కోట్ల అవినీతి చేసినాం, ఎంత ఉంది, ఏముంది. ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు, ఎంపీ ఎలక్షన్ లో కూర్చోబెట్టారు. వీళ్ళు ఎందుకే గుర్తురు అర్థమైతలేదు. ఎగిరెగిరి దంచిన అంతే కూలి, నిలబడి దంచిన అంతే కూలి, ఎందుకే గుర్తుర్రో? ఇలా మా తప్పులు మేము ఇలా చేసాము, మేము ఆలోచించుకుంటున్నాం. గతంలో కేసీఆర్ చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణ ప్రజలు ఇవాళ ఎందుకు తీర్పిచ్చిండ్రు? 4 సంవత్సరాలు ఇంకా ఆగండి, చూడాలి. మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించాలి. ఊరికే ఎవరు ఉండరు. ఒకవేళ మాకు
మాకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, మేము మంచి చేయలేదు అనుకోండి, నెక్స్ట్ మీకే ఇస్తాం. మేము కాదని అనట్లేదు కదా. Yes. తెలంగాణ ప్రజలు కాదు, ఏ ప్రజలైనా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవిస్తాం. ఓకే సంధ్య రెడ్డి గారు. మీరు ఏదో ఎస్ ఓకే సంధ్య రెడ్డి గారు. నరేష్ గారు ఇప్పుడు మాట్లాడండి, మీరేం మాట్లాడాలనుకున్నారు? ఇప్పుడు మాట్లాడినది రికార్డ్ చేసి పెట్టుకోమని చెప్పండి, లేదా నేను రికార్డ్ చేసి పెడతా. మాకు సీన్ సితారా ఉందో లేదో, జిహెచ్ఎంసీలో ఏ రకంగా గెలుస్తారో, ఎవరు గెలుస్తారో, ఏ రకంగా ఉంటుందో, ఎవరు పోయే ముఖం ఉంటుందో, ఎవరు ముఖం చూపెట్టుకోవాలని పరిస్థితి ఉంటుందో. ఈ రోజు జిహెచ్ఎంసీలో మూసీ సుందరీకరణ చేస్తా అన్న దగ్గర ఎక్కడ చేస్తా ఉన్నారో కనీసం ఆ ప్రాంతాలకు పోయే ముఖం లేక ఈ రోజు మళ్ళా నల్గొండ జిల్లాలో ఆ ప్రాంతాలకు పాదయాత్ర చేసేటోళ్ళు కూడా ఈ రోజు జిహెచ్ఎంసీ మీద మాట్లాడుతా ఉన్నారు. మేడం ఏం చెప్పాలి చెప్పండి. ఇక ఈ రోజు లగిచర్ల ఘటన అయితే సొంత వాళ్ళ గ్రామ ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యే గారు పోయి ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి వారు కూడా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. వారిని పిలిపించుకొని ఏమైంది అని అడిగేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. ప్రజాపాలన అంటున్నారు, నిర్బంధ పాలన, సంక్షేమ పాలన తీసుకుపోయి సంక్షోభ తెలంగాణ లెక్క తీసుకుపోతా ఉన్నారు. వాళ్ళు ఈ రోజు మీరు రాబోయే రోజులు చూపిస్తాం, మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూపిస్తాం. ఈ రోజు నీ ఎఫెక్టే పోయి మహారాష్ట్రలో ఈ రకంగా తీర్పు ఉంటే డైరెక్ట్ ఎఫెక్ట్ ఉన్న దగ్గర తెలంగాణలో ఏ రకంగా ఉంటుందని ఊహించుకొని చెప్పండి ఒకసారి. ఏ రకంగా వ్యతిరేకత ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. మీరు ఏం చేస్తా ఉన్నారు, తెలంగాణ ఏ రకంగా తీసుకుపోతా ఉన్నారు ఇన్ని సంవత్సర కాలంలో. ఈ సంవత్సర కాలంలో మేము ఎక్కడైనా సరే శాసనసభలో ఛాలెంజ్ చేసినాం. 2 సంవత్సరాల్లో కరెంట్ తీసుకొస్తామని చెప్పి తీసుకొచ్చినాం. ఛాలెంజ్ చేసినాం, చెరువులు బాగా చేసినాం. ఛాలెంజ్ చేసినాం, మిషన్ భగీరథ నీళ్ళు తీసుకొచ్చినాం. ఛాలెంజ్ చేసినాం, కాలుష్యం ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం. ఛాలెంజ్ చేసినాం, రైతు బీమా రైతు బంధు ఇంప్లిమెంట్ చేసినాం. ఛాలెంజ్ చేసినాం, కళ్యాణ లక్ష్మి 50 నుంచి 75 నుంచి 1,00,000 చేసి పెట్టి పౌష్టికాహారం అందించినాం. ఆశా వర్కర్ల జీతాలు పెంచినాం, ఉద్యోగుల జీతాలు పెంచినాం, వాళ్ళకి పిఆర్సీ పెంచినాం. ఇవి చెప్పండి సంవత్సర కాలంలో మీరు ఏం చేశారు? ఒక మాటలో మీరు చెప్పండి. వాళ్ళకి ఆఫర్ లెటర్లు ఇచ్చి మీ మీద గొప్ప చేసామని మహారాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళ తెలియదా వాళ్ళకు? ఏమైతుంది? 10 నెలల కాలంలో ఎప్పుడు నోటిఫికేషన్ వేసారు, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టారు, ఎప్పుడు వీళ్ళకి ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు అని తెలియదు అంటే ప్రజలకు. ఎవరి పేరు చెప్పుకుంటారు అని. కాబట్టి రిజల్ట్ అర్థంగా ఉంది. నరేష్ గారు. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. అంటే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు సంబంధించి అందరిలో ఒక ప్రశ్న అయితే ఉంది, అసలు నెక్స్ట్ సీఎం ఎవరు? దీని గురించి ఏం చెప్తారు? రేపు ఎల్లుండి డిసైడ్ అవుతుంది. 3 పార్టీల అంటే ఎవరికి ఈ సీఎం పదవి వరించి అవకాశం ఉంది అనుకోవచ్చు? అంటే 3 నేతల పేరైతే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఆ 3 కూడా యోధాలే, 3 ఉద్దండులే, 3 కూడా క్వాలిఫైడే. 3 పార్టీల నాయకులు కూడా క్వాలిఫైడే. వాళ్ళంత వర్తున్నోలే. కానీ నిర్ణయం అనేది రేపు ఎల్లుండి అయితే 26 లోపల ప్రమాణ స్వీకారం 26 అవుతుంది. సో ఈ లోపల రేపటికల్లా ఫైనల్ చేస్తుండొచ్చు. ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఈ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఈ 3 పార్టీల సమన్వయం తోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, సమిష్టి నిర్ణయం. దాని తర్వాతనే ప్రభుత్వం ఫామ్ చేసేటప్పుడు ముందుకు పోతుంది తప్ప ఏమి కలలు కనద్దని చెప్పాలి. ప్రతిపక్షాలకు చీరి కలుస్తాయి, బయటకు వచ్చేస్తారు. ఉద్ధవ్ ఠాక్రే ఏ రకంగా అయితే తక్కువ సీటు గెలిచి 100 పైన సీట్లు ఉన్నటువంటి బీజేపీని డామినేట్ చేసి నాకు సీఎం గిరి ఇస్తేనే నేను ఉంటాను, లేకుండా లేదు అనే టైపు ఇప్పుడు కాదు. కాబట్టి ఆయన యొక్క స్వార్థపర ఆలోచనతో ఉద్ధవ్ ఠాక్రే ఆ రకంగా లాస్ కావడం జరిగింది. అంటే మేము 100 పైన ఉన్నాం. మీరు గెలిచింది 52, 53 సీట్లు గెలిచినారు. ఆ దానికి ఎవరైనా గానీ అన్కండిషనల్ గా ఇలా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆ కండిషన్ రిజల్ట్ సంఖ్యను బట్టి సీట్లు అడగాలి. కానీ ముఖ్యమంత్రి పదవి వారు అతి ఆశకు పోయి ముందు నాకు ఇవ్వాలని చెప్పేసి, అంతకుముందు మీరే ముఖ్యమంత్రి అని చెప్పి నా ఫడ్నవీస్ కు వారు ఒప్పుకున్నారు, పార్టీ ఒప్పుకున్నది, 2 పార్టీలు అగ్రిమెంట్ అయింది. తర్వాత తిరగడం కారణంగా ఇవాళ 4 రోజుల కోసం ముఖ్యమంత్రి పదవి వచ్చిండొచ్చు. కానీ బాగా అక్కడ ఎక్కాలని మొత్తం నీరు కార్చి పార్టీ మొత్తం అవుట్ అయిపోయింది. పార్టీలో ఉన్నటువంటి ఆస్తులు ఉపాస్తులు అన్ని కూడా ఒరిజినల్ పార్టీకి చెందేసినాయి. ఇంకేముంటాయి? కాబట్టి ఆ రకంగా ఇక్కడ కాదు. ఈ 3 పార్టీలు ప్లస్ రిపబ్లికన్ పార్టీ, అఠావలే పార్టీ అన్ని కూడా కలిసి నిర్ణయం తీసుకుంటే ముందుకు సాగుతాం. అన్ని కలిసి, అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయి. ఓకే, అంటే 1 minute లో కంక్లూడ్ చెప్పండి. ఈ ఎన్నికలు దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అంటారు? ప్రో భారతీయ జనతా పార్టీ, ప్రో ఎన్డీఏ వాతావరణం ఉంటుంది.
దీన్ని గుడ్ గవర్నెన్స్ కు తార్కాణంగా పేర్కొనవచ్చు. మోదీ గారి యొక్క నిజాయితీ గల పరిపాలన మరి ఒక ఉదాహరణగా చూపెట్టవచ్చు. నాట్ ఓన్లీ భారత్ బట్ ఆల్సో ఎంటైర్ గ్లోబ్ మొత్తం కూడా విశ్వసిస్తూ వెల్కమ్ పలికేటువంటి రోజులు కొనసాగుతా ఉన్నాయి. దాన్ని ఇంకా పటిష్టం చేసి ఎంటైర్ భారత్ మొత్తం కూడా ఒక మంచి మార్పు కోసం భాజపా లేని రాష్ట్రాల్లో సైతం మంచి మార్పు తీసుకొచ్చి ఆ ప్రాంత ప్రజలు కూడాను బీజేపీని విశ్వసించి సపోర్ట్ చేసే దిశగా మా ప్రయత్నం ముందుకు పోతాం. ఇది పరంపర కొనసాగుతా ఉంటాం. ఓకే శ్రీనివాస్ గారు, సంధ్యారెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఈ మొత్తంగా ఈ ఎన్నికలు చూసుకున్నట్టయితే దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనుకోవచ్చు? ఏ ప్రభావం చూపిదమ్మా, స్థానికతను బట్టి ఉంటది. ఏం ప్రభావం చూపిస్తుంది చెప్పు. మీకు చెప్పాం కదా ఇందాకే, దీని వల్ల ఏదో వచ్చిపోతుంది, ఇక్కడ వీళ్ళు మహారాష్ట్రలో గెలువంగానే ఏదో అయిపోతుంది. మేమైతే అట్లా మేము అట్లా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా అగౌరవించే విధంగా ఎప్పుడు కూడా చేయదు. వాళ్ళు అభద్రతతో వాళ్ళు అనుకుంటున్నారు తప్ప ప్రజలు ఇచ్చిన తీర్పును అప్పటికప్పుడు చేయడానికి వాళ్ళకి తెలుసు. గోవాలో ఎట్లా చేసిరు వాళ్ళకి తెలియదా అండి? వాళ్ళు ఎన్ని గవర్నమెంట్ వడగొట్టి ఏం చేసిరు వాళ్ళకి తెలియదా? వాళ్ళు మళ్ళీ బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే పెద్ద జోక్ కాకపోతే ఇది. ఇప్పుడు ఇవాళ గెలిచిందో గెలవలేదు అప్పుడే చెప్పేసి మేము అప్పుడే గవర్నమెంట్ కాదు, మీరు ఉన్న గవర్నమెంట్ గోవాలో ఏ రకంగా చేసేది తెలీదా? అవన్నీ మీరు మర్చిపోయినరా? మేము చెయ్యము అంటారు. మేము ఇలాగా మేము చెయ్యము. ఎవరు ప్రజాస్వామ్యంలో ప్రజలకు విలువనిస్తూ విలువైన గౌరవంతో కూడిన ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోతుంది తప్ప మనం ఏదో చేసి దీని మీద ఏదో ప్రభావం చూపుతుంది, ఏదో జరిగిపోతుంది ఏందని. ఆల్రెడీ ఎన్నో రాష్ట్రాలలో ఎలక్షన్స్ కూడా అయినాయి. మొన్న చూసిండ్రు, చాలా సందర్భాలలో చూసినాము. ఆక్సిజన్ మీద నడుస్తుందని చెప్పినాము. వాళ్ళు మంచిగా చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది, మంచిగా చేసుకోకపోతే ఇంకా వేరే మా పార్టీకి వచ్చి ఇంకో పార్టీకి వచ్చు. మాక్సిమం ఇవాళ దేశంలో ప్రజలందరూ కూడా 50-50 ఇంచుమించు 50-50 లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ పెద్ద గణితాన్ని కూడా నేను అనుకోను. ఓకే సంధ్యారెడ్డి గారు, నరేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ ఎన్నికలు దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అంటే మహారాష్ట్రలో బీజేపీ గెలవడం కానీ, జార్ఖండ్ లో కాంగ్రెస్ గెలవడం కానీ, ఇది ప్రజాస్వామ్యానికి మంచిదనుకోవచ్చా చెడదనుకోవచ్చు? ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రజాస్వామ్యానికి ఏదైనా కూడా మంచిదండి. మంచి చేయకుండా ఉండడం కోసం కాదు రాజకీయ వ్యవస్థ అనేది. ఖచ్చితంగా ఏ పార్టీ గెలవచ్చు పోవచ్చు, కానీ ప్రజాస్వామ్యంగా మంచి జరగాలి, ప్రజలకు మంచి జరగాలి, తద్వారా దేశం మెరుగుపడే అవకాశాలు ఉండాలి తప్ప సంధ్యారెడ్డి గారు అన్నట్టుగా ఎవడబ్బా సొమ్ము అని చెప్పి దేశ ప్రజలకు ఒకరికో సాయం చేసుకుని తప్పే ఉందండి. ఎవడబ్బా సొమ్మని మీరు వేరే దేశాలకు పంచుతున్నారు, మరి ఎవడబ్బా సొమ్మని మీరు రాష్ట్రాలు తరలిస్తా ఉన్నారు. ఇక్కడ జిఎస్టీ తీసుకుపోయి మరి వేరే రాష్ట్రం ఎందుకు ఖర్చు పెడతా ఉన్నారు? అప్పుడు ఎవడబ్బా సొమ్ము అయింది అది? దయచేసి అట్లా మాట్లాడకండి. ఎందుకంటే మేము మాట్లాడే విధానం ఏ రకంగా ఉందంటే, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఫండ్ తీసుకుపోయి అది సర్వసాధారణ ఓపెన్ సీక్రెట్, అది సాధారణంగా జరిగింది. కానీ మీరు అడ్డగోలుగా తీసుకపోవడం తరలించారు. మహారాష్ట్రలో డబ్బులు మూడంతో ఇది జరుగుతుంది చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేసిర్రు, అది ఫెయిల్ అయ్యారు. దానికి అప్పుకోవడం కోసం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ, జాతీయ పార్టీ, లోకల్ పార్టీ మేము ఉన్నట్టు చెప్పుకుంటాం, లేకపోతే చెప్పుకోలేము అని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చలో కాంగ్రెస్ పార్టీ మెరుగుపడే పరిస్థితి నుంచి మళ్ళీ దిగజారే పరిస్థితి తెచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ. కూడా అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ పార్టీ కొంత దానికి బూస్టింగ్ గానే ఉంటుంది. ఓకే నరేష్ గారు, ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారికి, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, అలాగే బీఆర్ఎస్ నాయకులు నరేష్ గారికి మీకు థ్యాంక్స్ అండి. ఇది వాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.